గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. ఎకానమీలో మనము ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చూసుకోవాలండి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఎకానమీలో మనం దాదాపుగా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్చువల్ టాపిక్స్ లాంటివన్నీ చూసాం. కాన్సెప్చువల్ టాపిక్స్లో రిమైనింగ్ టాపిక్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. సో ఈరోజు మోస్ట్లీ మనం ఇన్ఫ్లేషన్ పైన ఫోకస్ చేద్దాం. దీంతో మనకి ఎకానమిక్లో కాన్సెప్చువల్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. మనకి మిగతావి కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఫ్యూ టాపిక్స్. అవి ఏంటి అంటే మోస్ట్లీ థియరిటికల్గా ఉంటాయి, లైక్ పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అవి ఉన్నాయి. సో మేబీ ఇన్ ఫ్యూచర్ మనం ఒకసారి ప్లాన్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ క్లాస్లో అయితే ట్యాక్సేషన్ చూసుకున్నాం. ట్యాక్సేషన్లో భాగంగా ఒక క్లాస్లో ఏంటి అంటే మనము డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూసుకున్నాం, ఒక క్లాస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూసుకున్నాం, ఒక క్లాస్ కంప్లీట్గా మనం జిఎస్టీ గురించి చూసుకున్నాం. సో ట్యాక్సేషన్ మనం క్లియర్గా ఒక 3 క్లాసెస్ అంటే ఒక ఓవరాల్గా చూసుకున్నాం. ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ని చూసుకుందాం. ఓకేనండి, సో స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. ఓకే, సో ఈరోజు మనం చూసే టాపిక్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేదే, కాకపోతే దాన్నే మనము కొంచెం థియరిటికల్గా చేసుకొని చదువుతాం అనమాట. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ మనం ఎదురు చూసేదే, ఎప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం ఇంట్లో కానీ బయట కానీ పియర్ గ్రూప్లో కానీ. బాగా ధరలు పెరిగిపోయినాయి ఎప్పుడు వింటూ ఉంటుంటాం న్యూస్లో కూడా అట్లాగా. సో బాగా సుపరిచితమైన టాపికే, కాకపోతే ఏదైతే మనం వాస్తవంగా ప్రాక్టికల్గా చూస్తుంటామో మాట్లాడుతూ ఉంటామో దాన్నే మనం థియరిటికల్గా తెచ్చుకుంటాం అనమాట ఈ టాపిక్ని. దానికి సంబంధించి మనము కొన్ని థియరీస్ లాగా, కొన్ని రిలేషన్స్ లాగా, ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి ఏం రిలేషన్ ఉంది, దాంట్లో మళ్ళీ ఫిలిప్స్ ఏం చెప్పాడు, ఫ్రైడ్మెన్ ఏం చెప్పాడు, ఫిలిప్స్ కర్వ్ ఏది, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్లో మళ్ళీ రకాలు ఉంటాయి మనకి, గ్యాలోపింగ్, హైపర్, క్రీపింగ్, అట్లా ఏంటి. ఇన్ఫ్లేషన్లో మళ్ళీ టైప్స్, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్ ఉంటాయి, అవేంటవి. వాటితో పాటు రియల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, నామినల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏంటి. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం మోస్ట్లీ చూసాం. స్క్యూఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. స్క్యూఫ్లేషన్ అంటే ఏంటి, నైరు అనే కాన్సెప్ట్ ఉంటుంది. నైరు అంటే ఏంటి, ఇన్ఫ్లేషనరీ స్పైరల్, డీఫ్లేషనరీ స్పైరల్ ఉంటుంది. వాటి మీనింగ్స్ ఏంటి, అసలు డీఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మళ్ళీ రీఫ్లేషన్ అంటే ఏంటి, అట్లాగా మనం కొన్ని కాన్సెప్చువల్స్ ఉంటాయి. దానివి మనం ఈరోజు ఫోకస్ చేసుకుందాం. ఇక పీడిఎఫ్ అప్డేట్ అంటున్నారు సరిగ్గా, నేను ష్యూర్ అండి ఒకసారి అయితే చెప్తా. ఆల్రెడీ చెప్పాను పీడిఎఫ్ అయితే, మరి మేబీ సమ్ వర్క్ ఉండడం వల్ల డిలే అయిందేమో, బట్ మేబీ నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను పీడిఎఫ్ గురించి. అందులో భాగంగా మనం ఇన్ఫ్లేషనరీ టార్గెట్ ఆల్రెడీ మనం మానిటరీ పాలసీ చూసుకున్నప్పుడు ఆర్బీఐకి ఇన్ఫ్లేషనరీ టార్గెట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుంది, హెల్దీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి, అవన్నీ వాటి గురించి ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో ఇక్కడ కూడా ఇన్ఫ్లేషన్ కాబట్టి మనం ప్రస్తావించుకుందాం. దాంతోపాటు ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా మనకి ఏమడుగుతుంటాడంటే ఇన్ఫ్లేషన్ ప్రభావం అప్పు ఇచ్చిన వాళ్ళపైన ఏ విధంగా పడుతుంది, అప్పు తీసుకున్న వాళ్ళపైన ఏ విధంగా పడుతుంది, బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే ఏ విధంగా పడుతుంది, మనం బ్యాంకులో డబ్బును జమ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంటుంది, ఇట్లాంటి వాటిపైన ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. కాబట్టి మనము ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈరోజైతే కవర్ చేసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. అంటే మనకి జనరల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏం తెలుసు, రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్. ఇది డెఫినేషన్ అండి ఇన్ఫ్లేషన్కి, రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్. రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్. ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్, ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, రైజ్ ఇన్ ప్రైజెస్, జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ అంటే ఒక వస్తువు ఉందనుకోండి, ఆ ఒక్క వస్తువు యొక్క ధర మాత్రమే పెరిగింది, లేకపోతే కొన్ని వస్తువుల ధరలు మాత్రమే పెరిగినాయి, మనము దాన్ని ద్రవ్యోల్బణం అనడానికి వీలు లేదు. మరి ద్రవ్యోల్బణం అని దేన్ని అంటాము అంటే ఆల్మోస్ట్ అన్ని గూడ్స్ పైన, అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఎవ్రీ గుడ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది అని చెప్పలేము, కాకపోతే దాదాపుగా మనకి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వస్తు సేవలు దాదాపుగా, సో ఆల్మోస్ట్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ రైజ్ అవ్వాలి. ఓకే, మనకి
ఈ రోజు ఒక్కసారిగా ప్రైస్ రైజ్ అయింది, ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఇది కుదుట పడింది అనుకోండి, దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా అంటే అనము. ఆల్మోస్ట్ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు పెరగాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే అది ఓవర్ ప్రొలాంగ్డ్ పీరియడ్, అంటే ఒక దీర్ఘకాలికంగా ఉండాలి ఆ పెరుగుదల. ధరలు పెరగడం, ధరలు తగ్గడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి అనమాట. సో ఇవన్నీ షార్ట్ టర్మ్, టెంపరీగా ఉంటే మనం దాన్ని ద్రవ్యోల్బణం, మనం లాంగ్ టర్మ్లో ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉన్నట్లయితే ఆ యొక్క సిచ్యువేషన్ని మనము ద్రవ్యోల్బణం అని అంటాము. ఇప్పుడు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరలు ఇన్ జనరల్గా చాలా వస్తు సేవల ధరలు దీర్ఘకాలికంగా పెరగడం ద్రవ్యోల్బణం అంటాం అనుకున్నాం. మరి ఆ పెరగడం ఎట్లాగా, మెల్లిగా పెరుగుతుందా, ఒక్కసారిగా పెరుగుతుందా, బీభత్సంగా పెరుగుతుందా అనే దాన్ని బట్టి మనము ఇన్ఫ్లేషన్ని 3 రకాలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఆ 3 రకాలు మనం చూద్దాం. ఒకటి అంటే ఎంత ఫాస్ట్, ఎంత రేటుతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనే దాన్ని బట్టి మనము ఇన్ఫ్లేషన్ 3 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. 2 మనకి గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. గ్యాలప్ అంటే గెంతడం అన్నట్టు, గుర్రం గ్యాలప్ చేస్తుంది, హార్స్ గ్యాలప్ కదా, సో గెంతుతూ వెళ్తుంది ఇన్ఫ్లేషన్. 3వ రకమైన ఇన్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్. మూడు ఇన్ఫ్లేషన్లో రకాలే, అంటే ధరలు అయితే పెరుగుతున్నాయి, జనరల్గా పెరిగే ధరలు అయితే, కాకపోతే ఆ పెరుగుదల ఏదైతే కాస్త కొంచెం స్లోగా ఉందనుకోండి ఆ పెరుగుదల, అంటే ఎక్కువగా హైగా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జనరల్గా వస్తు సేవలు ఒక 10 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం ఒక 12, 14 ఎంతో అయిందనుకోండి, 2 to 4% పెరిగింది అని మనం చెప్పుకుంటాం. దాన్ని మనం పెద్ద ఇన్ఫ్లేషన్లో చెప్పాము, 2%, 3%, 4%. జనరల్గా సింగిల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి. ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుందండి, ఎంత డెవలప్డ్ కంట్రీ అన్నా ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఎందుకు ఆర్థిక వ్యవస్థకి మంచిది అనేది ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ అవి చూసుకున్నప్పుడు. ధరలు తగ్గిపోతున్నా అది ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదం అనమాట. అందుకనే ధరలు తగ్గకూడదు, ధరలు స్థిరంగా కూడా ఉండకూడదు, ధరలు పెరుగుదల ఉండాలి. అయితే చాలా తక్కువ పెరుగుదల ఉండాలన్నమాట. అన్నిటికీ మంచిది అది, అన్ని పరాలుగా. ఎందుకు అది ధరలు తగ్గడం ఎందుకు మంచిది కాదు, ధరలు కాస్త పెరగడం ఎందుకు మంచిది, అవన్నీ పాయింట్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాం, క్లియర్ కట్ రిలేషన్. ఆ యొక్క అండర్స్టాండింగ్ మీద ఏం చెప్తాను నేను, ఒకవేళ కనుక మనకి సింగిల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉంది అంటే అది కాస్త మంచిదే, పర్వాలేదు. ఇది స్లోగా పెరుగుతున్నాయి ధరలు, వాటిని మనము క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రీపింగ్ అంటే ఏంటి? పాకుతూ వెళ్ళడం. పాకుతూ అంటే ఎట్లాగా, మెల్లిగా వెళ్ళినట్టే కదా పాకుతూ అంటే, సో పాకుతూ వెళ్ళడం, అందుకనే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అన్నాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది గుర్రంలాగా గెంతుతూ పరిగెడుతుంటుంది అనమాట. ఆ పరిగెట్టే స్టేజ్ అంటే దాదాపుగా ఎంత, 50%, 100%, దాదాపుగా 50% 100% దాకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటుంది. దీన్ని మనము గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. 50% 100% పెరిగిపోవడం అంటే అర్థం ఏంటి? పోయిన సంవత్సరం ఒకవేళ ఏదన్నా ఒక వస్తువు 100 రూపాయలు ఉందనుకోండి, ఇది 12 కాదు, లైక్ ఇది ఒక 100 రూపీస్ ఉన్నట్లయితే 100 to 104 అండి, అట్లా ఉంటుంది. 10 to 12, 14 కాదు. సో 100 రూపీస్ ఉన్న వస్తువు 100 to లేకపోతే 104 అయినట్టు. ఒక వస్తువు ఏదైనా 100 ఉందనుకోండి, ఆ వస్తువు నెక్స్ట్ ఇయర్కి వచ్చే సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 100 ఉంది ఆ వస్తువు, ఈ ఇయర్ ఒకవేళ వస్తువు 150 రూపీస్ 170 రూపీస్ అయిందంటే ఒక బాగానే పెరిగినట్టు రేట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉంది, ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 150, 170, 200 అంటే దాదాపుగా డబుల్ అయ్యేటట్టు ఉంది సిచ్యువేషన్. సో 50% to 100% అయినట్టు అవుతుంది అనమాట అప్పుడు ఇన్ఫ్లేషన్. దాన్ని మనము గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే చాలా చిత్ర విచిత్రాలు అవుతుంటుంది, చేయి జారిపోయే సిచ్యువేషన్ అంటాం అనమాట. చేయి జారిపోయే సిచ్యువేషన్ ఏంది అంటే హైపర్ ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్కి ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి, ఇది యాక్చువల్లీ జరుగుద్ది అనమాట, అందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైపర్ ఇన్ఫ్లేషన్, మీకు ఏదో ఒక పండు ఇష్టం అనుకోండి, జాక్ ఫ్రూట్ అనుకోండి, పనసకాయ బాగా ఇష్టం మీకు, అందుకనే మార్కెట్కి వెళ్ళారు, ఆ పనసకాయని తెచ్చుకున్నారు, ఆ పనసకాయని కోసుకొని తిన్నారు, హాయిగా అనిపించింది. 20 రూపాయలకు కొన్నారు మీరు పనసకాయని, 20 రూపాయలకు కొన్నారు, తెచ్చుకున్నారు మార్కెట్ నుంచి, కోసుకొని తిన్నారు, బాగుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్, ఒక నెలలోనే ఆ ధరలు బాగా ఆ దేశంలో పెరిగిపోయినాయి. సడన్గా పనసకాయ నెల రోజుల్లో 40 రూపాయలు అయిపోయింది.
అరే ముందే నేను 20 రూపాయలకు కొన్నాను, ఇదేంటిది నెలలో 40 రూపాయలు అయిపోయింది అని ఆశ్చర్యపోయే లోపల ఇంకొక వారంలో దాని ధర 100 అయిపోద్ది. ఏంటి అసలు ఇది మరీ అంతు చిక్కకుండా ఉంది మిస్టరీ అనుకుని ఇంకో 2 రోజుల్లో అది 500 అయిపోద్ది. ఇదే పరిస్థితి గడబడగా ఉంది అని అనుకునే లోపల ఈ ధర ఒక 15,000 దాకా వెళ్ళిపోద్ది. సో దీన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అరే ఊరుకోండి సార్ ఇట్లా ఎందుకు అవుద్ది, మరీ ఇంత పెరుగుద్దా అంటే ఇది యాక్చువల్లీ అయ్యింది కూడా, అవుతుంది కూడా. దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు వెనిజులా, ఎగ్జాంపుల్ మీకు జింబాబ్వే. వెనిజులాలో కప్పు కాఫీ 80,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. జింబాబ్వేలో కూడా అంతే. ఏంటంటే అక్కడ ఇది ఎందుకు ఏర్పడుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే, ఎప్పుడన్నా ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అనేది ఎంత అవసరమో అంత మాత్రమే ప్రింట్ చేయాలన్నమాట మనీ. సో మనీ ప్రింట్ చేసినప్పుడు ఏంటంటే ఆ దేశంలో ఉత్పత్తి పెరగాలి, ఆ ఉత్పత్తికి తగినంత ప్రింట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ప్రింట్ చేసుకుంటూ పోతుంటూ ఎటువంటి ఫైనాన్స్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ పాటించకుండా సెంట్రల్ బ్యాంకు ప్రభుత్వం వ్యవహరించారనుకోండి, ఇట్లాంటి సిచ్యువేషన్సే వస్తాయి. లాస్ట్ మనకి పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్ ఈ దేశాలు కూడా దాదాపుగా హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేజ్కి వెళ్ళలేదు, కానీ దాదాపుగా వెళ్ళేటట్టు ఉన్నాయి. అక్కడ బాగా ఇబ్బంది ఎదుర్కొన్నాయి అన్నమాట ఈ దేశాలు కూడా. ఇంకా వాటిని పిగ్స్ అని పేరు పెట్టారు వాటిని. అంటే సరిగ్గా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని నడుపుకోలేకపోయారు కాబట్టి పిగ్స్ అన్నారు వాళ్ళని. ఓకే, ఇది మోర్ కరెన్సీ అంటే బీభత్సంగా కరెన్సీ ప్రింట్ చేసుకుంటూ పోవడం వల్ల ఈ రకమైన హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఇది మనకి ఇన్ఫ్లేషన్ ఎంత ఫాస్ట్ రేటుతో పెరుగుతుంది అనేది దాన్ని బట్టి చెప్తాం అనమాట. షేక్ షర్గర్ కాఫీ 80,000 ఉంటే శాలరీ ఎంత ఉంటుందంటే అక్కడ బేసికలీ మనీ వాల్యూ పడిపోద్దండి, మనీ వాల్యూ పడిపోద్ది అనమాట. సో అక్కడ మీకు శాలరీ అక్కడ, అందుకనే అప్పుడు ఏం చేసింది ఆ ప్రభుత్వాలు, అక్కడ సెంట్రల్ బ్యాంకు, ఎవరైనా మీరు ఏదైనా కొనాలనుకోండి, అంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తువులు తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలంటే కారు నిండా క్యాష్ నింపుకొని వెళ్ళాలి. మీకు ఆ కూరగాయలు, నెలకు కావాల్సిన కూరగాయలు ఏవో ఒకటి వచ్చేవన్నమాట అంతే. సో ట్రక్ లోడ్ ఆఫ్ క్యాష్ తీసుకెళ్లాల్సి వచ్చేది. అందుకని అక్కడ ఆర్బీఐ ఏం చేసింది, $50,000 కరెన్సీని, $1,00,000 కరెన్సీని, 1 మిలియన్ $10 lakhs కరెన్సీని ప్రింట్ చేసింది ఇంకా తప్పని సిచ్యువేషన్లో. కాబట్టి అక్కడ బాగా పడిపోద్ది మనీ వాల్యూ, ఇంకా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లాగా పడిపోద్ది అనమాట. అట్లాంటప్పుడు జనాలు యాక్చువల్లీ బార్టర్ సిస్టమ్కి బ్యాక్ వెళ్ళిపోతారండి, బార్టర్ సిస్టమ్కి వెళ్ళిపోతారు బ్యాక్. ఎందుకు అంటే అక్కడ వాల్యూ లేకుండా అయిపోద్ది మనీకి, అప్పుడు బార్టర్ సిస్టమ్కి వెళ్ళిపోతుంటారు మళ్ళీ చాలా వరకు. ఓకే, సో ఇది మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే. నెక్స్ట్ మనకి స్క్యూఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి చూద్దాం. స్క్యూఫ్లేషన్ స్క్యూఫ్లేషన్ అర్థం అవ్వాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ ఎకానమిక్స్లో రిలేటివ్ ప్రైస్ ఇంక్రీస్, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ తెలియాలన్నమాట. జనరల్గా ఎకానమిక్స్లో బాగా మిస్యూజ్ అయ్యే వర్డ్ ఇన్ఫ్లేషన్, ఎందుకంటే చాలా వాటికి చిన్న ధరలు పెరిగినాయి ఇన్ఫ్లేషన్ అనేస్తుంటారు ఎకానమిక్స్లో, కానీ దాన్ని రిలేటివ్ ప్రైస్ ఇంక్రీస్ అనాలన్నమాట. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మనకి అర్థమవుతే స్క్యూఫ్లేషన్ అర్థమవుతుంది. రిలేటివ్ ప్రైస్ ఇంక్రీస్, ఇప్పుడు ఒకవేళ మనము ఏదో ఒక వస్తువు లేకపోతే కొన్ని రకాల వస్తువులు, ఒక ఆనియన్లు, టమాటోలు, ఏవో 4-5 వస్తువులు, సో మొత్తం జనరల్గా అన్ని వస్తు సేవల మీద ప్రైజెస్ రైజ్ కాకుండా ఏవో కొన్ని 1 or few గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ప్రైజెస్ పెరిగినాయి అనుకోండి, దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా అనము. ప్లస్ ఈ పెరుగుదల కూడా తాత్కాలికమే అనమాట, 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, తాత్కాలికం, టెంపరరీ. సో తాత్కాలికంగా కొన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగినట్లయితే మనము దాన్ని రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజ్ అని అంటాము తప్ప దాన్ని ఇన్ఫ్లేషన్ అనడానికి వీలు లేదు. కాఫీ అంటే కాఫీ అనే కాదండి, అది ఎగ్జాంపుల్గా చెప్పి అక్కడ అన్నీ పెరిగిపోతాయి రేట్లు, కాఫీ అనే కాదు, ప్రతి ఏది కావాలన్నా రేట్లు అంతే ఉంటాయి. ఎగ్జాంపుల్గా కాఫీ అన్న తప్ప ఒక్క కాఫీ పెరిగిందని కదా, అన్నీ అంతే. అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే కాఫీ నేను తాగను, వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా అంతే పరిస్థితి ఉంటుంది అనమాట అప్పుడు. సో ఇది రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజ్ చూసుకున్నట్లయితే టెంపరీ అనమాట, కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే. అయితే ఇన్ఫ్లేషన్ అంటే మనం ఏమనుకున్నాము,
చాలా గూడ్స్ యొక్క ధరలు దాదాపుగా చాలా వస్తు సేవల యొక్క ధరలు పెరుగుదల ఉండాలి. ఆ పెరుగుదల కూడా సస్టైన్డ్గా ఉండాలి, అంటే దీర్ఘకాలికంగా ఉండాలి. సస్టైన్డ్ టైం పీరియడ్ ఉండాలి ఆ పెరుగుదల. సస్టైన్డ్ టైం పీరియడ్ ఉండాలి. చాలా వస్తు సేవలు పెరుగుదల అంటే ప్రైసెస్ రైజ్ ఉండాలి. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉన్న కాన్సెప్ట్ని స్క్యూఫ్లేషన్ అంటామండి. ఈ స్క్యూఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే కొన్ని వస్తువులు ఇందులో నుంచి ఒక భాగం తీసుకున్నాం. ఏంటి? కొన్ని వస్తువులు మాత్రమే, వన్ ఆర్ ఫ్యూ గూడ్స్. ఇందులో నుంచి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ప్రైజెస్ రైజ్ అవ్వాలి, కానీ ఆ రైజ్ అంటే ఆ ధరలు పెరుగుదల అనేది దీర్ఘకాలికంగా ఉంది. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి, కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో మీకు బుక్స్లో అంటే బాగా కాంప్లికేటెడ్ ఉంటుంది, అందుకనే ఒకసారి ఇది అర్థం చేసుకోండి, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? దాదాపుగా అన్ని వస్తు సేవల యొక్క ధరలు సస్టైన్డ్ టైం పీరియడ్ అంటే దీర్ఘకాలికంగా పెరగడం అన్నమాట. అదే రిలేటివ్ ప్రైస్ ఇంక్రీస్ అంటే ఏంటి? వస్తు సేవల యొక్క ధరలు, కొన్ని వస్తువుల యొక్క ధరలు తాత్కాలికంగా పెరగడం. ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకున్న కాన్సెప్ట్ని స్క్యూఫ్లేషన్ అంటాము. స్క్యూఫ్లేషన్ అంటే దీన్నే కొన్ని బుక్స్లో మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం స్క్యూఫ్లేషన్ అంటే రెండిటి యొక్క మిక్స్ మనం తీసుకుంటాం. ఈ రెండిటి యొక్క మిక్స్ అంటే అర్థం ఏంటి? కొన్ని వస్తువులు, వన్ ఆర్ ఫ్యూ గూడ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే ఆ ఇంక్రీజ్ తాత్కాలికం కాదు, దీర్ఘకాలికంగా ఉంది, సస్టైన్డ్గా ఉంది. వాటినే మనము ఆ పరిస్థితిని స్క్యూఫ్లేషన్ అంటాం. ఇండియాలో ముఖ్యంగా ఇది మనకి ఫుడ్ ఆర్టికల్స్, ఆహార పదార్థాల్లో ఈ స్క్యూఫ్లేషన్ చూస్తాం. కందిపప్పు, తూర్దాల్, కందిపప్పు. సో కందిపప్పు మనం చూసుకుంటే ప్రైస్ రైజ్ ఉంది, తాత్కాలికం అదేమన్నా కానే కాదు, పెరుగుతూనే ఉంది, సస్టైన్డ్ దీర్ఘకాలికంగా పెరుగుతూనే ఉంది తూర్దాల్ అట్లాంటివి. కాబట్టి ఇండియాలో జనరల్గా ఆహార పదార్థాల్లో ఈ స్క్యూఫ్లేషన్ అనేది మనము చూస్తాము. ఇంకా నాగార్జున గారు ఏమంటారంటే పెట్రోల్పై డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫ్రీగా పథకాలు ఇవ్వడం వల్ల వెనిజులా అలా తయారైంది కదా సార్ అంటారు. అబ్సల్యూట్లీ అంతేనండి. నాగార్జున రెడ్డి గారు, వెనిజులా పరిస్థితి రావడానికి ఏంటి అంటే దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ మీరు చెప్పిన రీజన్ అనమాట. వెనిజులా అనే దేశం యాక్చువల్లీ ఏంటంటే అదొక లాటిన్ దేశం, సో లెస్ డెవలప్డ్ కంట్రీ అనమాట. కాకపోతే వాళ్ళ వాటర్ సుడి ఎప్పుడు తిరిగిందంటే వాళ్ళ దగ్గర బేభత్సమైన ఆయిల్ బావులు ఉన్నాయి అని కనుగొన్నాక వాళ్ళ సుడి మొత్తం తిరిగింది. ఆ బేభత్సమైన ఆయిల్ ఉన్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటి? అక్కడ ఆయిల్ బావులు తవ్వడం, ఆయిల్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం. వాళ్ళకి ఇంటర్నల్గా మనకి పెద్ద ఫ్యాక్టరీస్ కానీ జనాలకి స్కిల్స్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఏమీ పెద్దగా ఎఫర్ట్స్ తీసుకోలేదన్నమాట. వీళ్ళు ప్రధానంగా అంతా డిపెండ్ అయింది ఏంటంటే ఆయిల్ పైనే. ఆయిల్ తోడడం, ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం, కోట్లు సంపాదించడం, ఫ్రీగా వస్తుంది డబ్బు. ఆయిల్ ఉన్నంత వరకు నడిచింది వాళ్ళ హావా, ఫ్రీగా వస్తుంది డబ్బు. ఈ ఫ్రీతో ఏం చేశారు వాళ్ళు? జనాలకి ఏదో పథకం పెడతారు, టీవీ పథకం అంటారు, జనాలకి ఫ్రీ టీవీ, జనాలకి ఫ్రీ ఫుడ్, జనాలకి ఫ్రీ థియేటర్, జనాలకి ఫ్రీ ఇది, ఫ్రీ 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 అన్నట్టు జనాలకి బాగా ఈ సబ్సిడీలు ఇచ్చుకుంటా, జనాలకి బాగా ఈ ఫ్రీబీస్ అంటారు ఇట్లాంటి వాటిని, అవి ఇచ్చుకుంటా బాగా చేసింది. జనాలు కూడా అలవాటు పడిపోయారు అనమాట వాటికి. ప్రభుత్వం ఉంది అన్నీ చూసుకుంటుంది ఇది అది అని చెప్పి. వాళ్ళు డొమెస్టిక్ కంట్రీ అంటే వాళ్ళ దేశీయంగా ఫ్యాక్టరీలు పెట్టి అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి పరిచే వైపు అసలు దృష్టి పెట్టలే. వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఆయిల్ ఉంది అని. ఎప్పుడైతే ఆయిల్ బ్యారెల్స్ రేట్లు పడిపోయినాయి, దాదాపుగా $30కి పడిపోయింది ఆయిల్ బ్యారెల్ రేట్ 2015 ఆ టైంలో, అప్పుడు మొదలైంది వీళ్ళ యొక్క కష్టాలు మొదలైనాయి అనమాట. సో దానివల్ల అవన్నీ ఇంకా ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే, దీన్ని మనము స్క్యూఫ్లేషన్ అంటాము. నెక్స్ట్ ఫిలిప్స్ కర్వ్ చూసుకోవాలి మనం. ఫ్యూచర్ మనం అంతేనా సార్ అంటున్నారు సత్య గారు. ఫ్యూచర్లో మన దేశానికి యాక్చువల్లీ హైపర్ ఇన్ఫ్లేషన్ అట్లా వచ్చే ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఇండియా ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. వెస్టర్న్ కంట్రీస్ జాగ్రత్తగా ఉండవు, వాళ్ళు కేర్ ఫ్రీగా ఉంటారనమాట. అంటే చల్త ఇష్టం ఉన్నట్టు అన్నట్టు కొంచెం
ఫైనాన్షియల్ డిసిప్లిన్ కాస్త తక్కువ వాళ్ళకి, ప్రభుత్వాలు అవనివ్వండి, అక్కడ కేంద్ర బ్యాంకులు అవనివ్వండి, జనాలకు అవనివ్వండి. ఇండియా జనరల్గా ఏంటంటే కాస్త మనకి ఫిజికల్ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇండియా హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేజ్కి రాకపోవచ్చు మోస్ట్లీ నియర్ ఫ్యూచర్లో అయితే. ఫిలిప్స్ కర్వ్, ఈ ఫిలిప్స్ కర్వ్ ఇచ్చింది విలియం ఫిలిప్స్ అనే అతను. విలియం ఫిలిప్స్ మనం చూసుకుంటే ఈయన 1950s ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ ప్రకారం ఈ ఫిలిప్స్ కర్వ్ అనే కర్వ్ ఇచ్చాడు. ఈయన బేసికలీ చెప్పింది ఏంటంటే ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధం ఉంటుంది అని చెప్పాడు. ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధం ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు మీరు కమెంట్లో ఆలోచించండి, ఒక 1 minute ఆలోచించి, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందా, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, లేకపోతే ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, డైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటుందా, ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటుందా, కాస్త ఆలోచించి ఒకసారి కమెంట్లో పెట్టండి చూస్తాం. అంటే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి, ఇది పెరిగితే ఇది పెరగడం, ఇది తగ్గితే ఇది తగ్గడం, డైరెక్ట్లీ రిలేషనల్. ఇది పెరిగితే ఇది తగ్గడం, లేకపోతే ఇది తగ్గితే ఇది పెరగడం, అట్లాంటి దాన్ని ఇండైరెక్ట్లీ రిలేషన్ అంటాం. సో ఈ రెండింటి మధ్యన ఏ టైప్ ఆఫ్ సంబంధం ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. ఏ బుక్స్ క్లాస్ అంటే నేను జనరల్గా నెట్ అండ్ మోస్ట్లీ నెట్, వికీపీడియా అట్లా. జియాలజీకి మాత్రం నేను స్టాండర్డ్ కొన్ని ఫాలో అవుతాం. ఇండైరెక్ట్లీ అని ఎక్కువ మంది అంటున్నారు, డైరెక్ట్ అంటున్నారు. రాకేష్, సతీష్, స్రవంతి డైరెక్ట్, లక్ష్మీ భాగ్య ఇండైరెక్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ధరలు పెరిగితే ఉత్పత్తి తగ్గుతుంది, మార్కెట్ తగ్గుతుంది, చిరుద్యోగం పెరుగుతుంది. చిరుద్యోగం కాదండి, అంటే ఎంప్లాయ్మెంట్ అంటే మనము చిరుద్యోగం అనుకోము, ఉద్యోగం బేసికల్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. మేబీ నిరుద్యోగం అని అనబోయారేమో వాళ్ళకి. నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుంది అన్నారు ధరలు పెరిగితే అన్నట్టు ఉన్నారు అనుకుంటా. ఓకే, ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు సుమా గారు. ఇప్పుడు మనం చూద్దాం ఫిలిప్స్ ఏం చెప్పాడంటే, ఆయన చాలా సంవత్సరాలు రీసెర్చ్ అయితే చేసి ఆయన చెప్పింది ఏంటి అంటే ఇన్ఫ్లేషను మరియు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాడండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్నాడు. దీనికి మరి ఒక గ్రాఫ్ వేసాడు అనమాట. ఆయన ఒక గ్రాఫ్ వేసుకున్నాడు. దీనికి ఎక్స్ యాక్సిస్లో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగత. నెక్స్ట్ మనకి ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమని చెప్పాడు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కర్వ్ ఎట్లా వస్తుంది మనకి, ఈ విధంగా వస్తుంది. ఈయన చెప్పింది ఏంటంటే ఎప్పుడన్నా ఒక ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ అనేది కాస్త మనకి ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్పాడో చెప్తాను. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది అన్నాడు. ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని ఈయన చెప్పాడు. ఇది నేను ఎందుకు చెప్పాడు అనేది చెప్తా ఇప్పుడు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఈ సిచ్యువేషన్ తీసుకుందాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, ధరలు బాగా పెరుగుతున్నాయి. ధరలు బాగా పెరుగుతున్నాయి అంటే ఎవరికి లాభము, అమ్మిన వాళ్ళకి, అంటే ఉత్పత్తి చేసే వాళ్ళకి లాభం. ఎందుకంటే ఈరోజు మనం 10 రూపాయలు
అంటే ఉత్పత్తి చేసిన వస్తువు ఈరోజు 10 రూపాయలు ఉంటుంది, రేపు 12 రూపాయలు, 14 రూపాయలు అట్లా పెరుగుతూ ఉంది. అంటే ధరలు పెరుగుతూ ఉంటే ఎవరికి లాభము అంటే ఉత్పత్తి చేసే వాళ్ళకి లాభం, ఎవరికి నష్టము, వినియోగదారుడికి నష్టం. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్కి, ఉత్పత్తి వాళ్ళకి, ఉత్పత్తిదారులకి లాభంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కంపెనీలు పెంచుకుందామని చూస్తారు, ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ధరలు పెరుగుతున్న సందర్భంలో ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువ లాభం. అందుకనే వీరు ఎక్కువ మందిని ఉద్యోగంలో తీసుకుంటారు, ఎక్కువ మందిని ఉత్పత్తి అయితే చేస్తుంటారు. ఇది నార్మల్గా మనం అనుకుంటాం, ఎక్కువ మందిని ఉద్యోగాల్లో తీసుకుంటారు, ఎక్కువ మందికి ఉత్పత్తిలో చేసినాక ఉత్పత్తి బాగా పెంచుతారు, దాంతో వీళ్ళకి లాభాలు బాగా వస్తుంటాయి. సో దీన్ని బట్టి మనం ఏమనుకుంటుంటాము, ఈ ఇన్ఫ్లేషన్ ఈ ఉత్పత్తి డైరెక్ట్గా ఉంది కదా అనుకుంటాం. కాకపోతే ఈయన చెప్పింది జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో సో ఇది జనరల్గా మనం ఏం చెప్పింది ఇదే. ఇప్పుడు ఉత్పత్తి పెరిగితే ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి కంపెనీస్. ఎందుకు, ఎక్కువ ప్రొడక్షన్ పెంచాలన్నప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. సో ఎక్కువ మందిని తీసుకుంటుంది, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది కంపెనీ పెంచుకుంటుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనట్టు ఇక్కడ, తగ్గినట్లే కదా. ఎక్కువ మందిని జాబ్లో తీసుకుందామంటే అర్థం ఏంటి, నిరుద్యోగం తగ్గినట్లు. దీనికి అపోజిషన్ ఫ్రైడ్మ్యాన్ చేస్తాడు, అది చూస్తాం తర్వాత. ఫస్ట్ అయితే ఈయన చెప్పింది చూద్దాం, ఫ్రైడ్మ్యాన్ ఏం చెప్పాడు తర్వాత చూద్దాం. రెండు ఇక్కడ వద్దు మిక్స్ చేయడం. ఫస్ట్ అయితే ఇది ఈయన చెప్పిందే కేవలం చూడండి. ఇప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరగడం కోసం మనము మరి కొనడం తగ్గుతుంది అంటున్నారు సాయి భార్గవ్ గారు. అదేనండి, ఫ్రైడ్మ్యాన్ అదే అపోజ్ చేశాడు అనమాట. ఆ పాయింట్ నేను మీకు చెప్తా. సో ఇక్కడ వరకు జస్ట్ ఈయన చెప్పింది చూడండి. ఇన్ఫ్లేషన్ ఉంది అంటే ధరలు బాగా పెరుగుతున్నాయి, అది ఉత్పత్తిదారులకి బాగా లాభంగా ఉంటుంది, దాని చేత ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తారు, దానివల్ల ఎక్కువ మందిని ఉద్యోగంలో పెట్టుకుంటారు, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. సో అందుకని ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంది అన్నట్టు చెప్పాడు. ఓకే, బాగుంది. ఇన్ఫ్లేషన్ ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో తక్కువగా ఉందనుకోండి, మరి ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెద్దగా పెరగకపోతే ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ మిస్సింగ్ ఉంటుంది కదా ఉత్పత్తిదారులకి. ఉత్పత్తిదారులు ఇంకా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపరు, అంటే ఫ్యాక్టరీస్ని పెంచుకోవడానికి చూపరు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటే ధరలు తగ్గుతున్నాయి అనుకోండి, ఒకవేళ ధరలు తగ్గుతున్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు, పెద్దగా లాభాలు తగ్గిపోతాయి, ఉత్పత్తి వాళ్ళకి లాభాలు తగ్గిపోతాయి, ప్రాఫిట్స్. మరి వాళ్ళ లాభాలు సేమ్ ఒకటే మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, జనాల్ని అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని, ఉద్యోగుల్ని తీసేస్తారనమాట, సో దట్ లాభాలు మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు కూడా పరిస్థితి చూసుకున్నట్లయితే అంటే డిమాండ్ ఎక్కువగా లేదు కాబట్టి, వచ్చే లాభాలు పెద్దగా రావట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్లో వాటిలో. అందుకని లాభాలు వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం కోసం ఎక్కువ మందిని ఉద్యోగంలో తీసేస్తున్నారు అంటే అక్కడ అర్థం ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోద్ది అనమాట. ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది. సో ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అదే చెప్పాడు ఇక్కడ గ్రాఫ్ ద్వారా కూడా. ఇన్ఫ్లేషన్ బాగా తక్కువగా ఉంది, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మనం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది ఫిలిప్స్ చెప్పిన కర్వ్. మెషిన్స్ యూసేజ్ కూడా పెంచవచ్చు కదా సార్, ఓన్లీ పీపుల్స్ని మాత్రమే తీసుకోరు కదా అంటే అదేనండి. ఇప్పుడు మీరు ఒక కొత్త 5 మెషిన్లు పెంచారు అనుకోండి, ఆబ్వియస్లీ మరి ఆ మెషిన్కి మెయింటెనెన్స్ ఉండాలి కదా, మెషిన్కి సూపర్విజన్ ఉండాలి కదా, మెషిన్కి క్వాలిటీ చెక్స్ ఉండాలి కదా. ఆ మెషిన్ తయారు చేసే కంపెనీ ఉంటుంది కదా, ఆ మెషిన్ తయారు చేసే కంపెనీ వల్ల మెషిన్ తయారు చేయడానికి మనుషుల్ని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు కదా. అంటే లాంగ్ మీరు బ్రాడర్ పెర్స్పెక్టివ్లో చూడాలండి, ఒక దేశమంతా అన్నట్టు చూడాలన్నమాట, కేవలం ఒక్క కంపెనీ అన్నట్టు కాకుండా లాంగ్ బ్రాడర్ పెర్స్పెక్టివ్లో చూస్తే మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంటే ఎందుకు పెంచాలి, మెషిన్స్ని పెంచుకోవచ్చు కదా అంటే ఇది థియరిటికల్ అనమాట. మనం థియరిటికల్లో కొన్ని ఎజంప్షన్స్ చేసుకుంటాం. ఎజంప్షన్స్లో భాగంగా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మెషిన్ తీసుకున్నారు, ఆ మెషిన్ మరి ఆపరేట్ చేయడానికన్నా, లేకపోతే ఆ మెషిన్ని కంట్రోల్ చేయాలన్నా, సూపర్విజన్ చేయాలన్నా, లేకపోతే ఆ మెషిన్స్కి రిపేర్లు వస్తుంటే దానికోసం కొత్తగా ఏదైనా రిపేరింగ్ సంస్థలు వాళ్ళు ఎక్స్ట్రా మనుషుల్ని పెంచుకుంటారు, మెషిన్లు పెరిగాయి కాబట్టి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్దండి. 1999లో మీరు అన్నట్లు కంప్యూటర్స్ కొత్తగా గవర్నమెంట్ ఆఫీసుల్లో తీసుకొస్తారు, ఇది అది అన్నప్పుడు చాలామంది చాలా పెద్ద ప్రొటెస్ట్ చేశారు, చాలా చేశారనమాట, బీభత్సంగా చేశారు ప్రొటెస్ట్. ఏమని, కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయి, ఎంతోమంది రోడ్డు మీద పడాల్సి వస్తుంది అన్నట్టు అన్నారు. కానీ వాస్తవంగా ఏమైంది,
కంప్యూటర్లు రావడం వల్ల ఉద్యోగాలు పెరిగినాయే తప్ప తగ్గలేదు. ఎందుకు? కంప్యూటర్లు అయితే వచ్చినాయి, కానీ ఆ కంప్యూటర్ ఆపరేట్ చేసే మనిషి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఆ కంప్యూటర్ రిపేర్లకి వచ్చింది, మనుషుల్ని పెట్టుకున్నారు. ప్లస్ ఆ కంప్యూటర్లు తయారు చేసే కంపెనీస్ హెచ్పి అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, అవి చాలామందిని ఉద్యోగంలో తీసుకున్నారు. కాబట్టి బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే మనం కంపెనీని ఈ మెషిన్స్ని పెట్టుకున్న ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా పెరిగినట్లే అది. ఓకే, సో ఇది మనకి ఫిలిప్స్ కర్వ్ ఈ రకంగా చూస్తుంది అనమాట, ఈ రకంగా చెప్తుంది. ఏం చెప్తుంది? ఇన్ఫ్లేషన్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్లో ఏమడుగుతాడు? ఫిలిప్స్ కర్వ్ ఏ రెండింటి మధ్యన రిలేషన్ ఇస్తాడు అంటాడు. ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి ఏ రకమైన రిలేషన్ ఇస్తాడు? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే ఇండైరెక్ట్లీ అంటాడు. ఎగ్జామ్స్లో ఏమంటాడు? ఫిలిప్స్ కర్వ్ ప్రకారం ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం బాగా ఎక్కువగా ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం అని ఇచ్చి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, సమానంగా ఉంటుంది, ఏదీ కాదు అట్లా ఇస్తాడు ఆప్షన్స్. ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అక్కడ నిరుద్యోగం అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్ఫ్లేషన్ ఇవంతా. ఓకే, ఇది ఫిలిప్స్ కర్వ్. నెక్స్ట్ మనకి ఫిలిప్స్ కర్వ్ చాలా దేశాలు అయితే అబ్బా బాగా చెప్పాడు ఫిలిప్స్, అద్భుతంగా చెప్పాడు అని చెప్పి ఆ రకంగా, అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి ఏం చేసుకోవాలి? ఇన్ఫ్లేషన్ పెంచడానికి ట్రై చేశారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ మరి తగ్గించుకోవాలి కదా, ఇన్ఫ్లేషన్ పెంచుతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల సక్సెస్ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతూ వస్తుంది, ఎక్కువ మందిని ఉద్యోగాల్లో వెళ్ళిపోతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అంతా బాగుంది. 1950s ప్రతిపాదించాడు ఈ ఫిలిప్స్ అనే అతను ఈ కర్వ్, ఈ కాన్సెప్ట్. చాలా దేశాలు అమలుపరుచుకున్నాయి, దాంతో నిరుద్యోగం బాగా తగ్గింది. కానీ 1970 వరకు వర్కౌట్ అయిందనమాట. ఇది పోస్ట్ 1970 మనకి ఈ ఫర్దర్గా వర్కౌట్ అవ్వడం ఆపేసిందనమాట ఈ యొక్క కర్వ్. 1970 తర్వాత మనకి ఇదే కర్వ్ ఎట్లా తయారైందంటే ఫిలిప్స్ కర్వ్నే, ఇది ఇన్ఫ్లేషన్, ఇది అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత. 1950 to 70 బాగానే నడిచింది కర్వ్ ప్రకారమే, దేశాలన్నీ ఇన్ఫ్లేషన్ పెంచుకున్నాయి, దాంతో ఉత్పత్తి పెరిగి నిరుద్యోగం తగ్గింది, బాగుంది. కానీ 1970s వచ్చేసరికి ఇదే కర్వ్ మనకి ఈ రకంగా తయారైంది. ఈ రకంగా తయారైందంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, నిరుద్యోగము ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, నిరుద్యోగం ఉంది, అంటే ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ వచ్చింది. ఇది చెప్పినతనే ఎవరు అంటే మిల్టన్ ఫ్రైడ్మ్యాన్. ఎందుకు సార్ ఫ్రైడ్మ్యాన్ అన్నారు? KFC లాగా అతను ఏమన్నా నూనెలో ముంచి ఫ్రైడ్ చేశారా అంటే అట్లా ఏం లేదు, వాళ్ళకి ఫన్నీ నేమ్స్ ఉంటాయి. ఫ్రైడ్మ్యాన్ అతని నేమ్ అనమాట, ఫ్రైడ్మ్యాన్, మిల్టన్ ఫ్రైడ్మ్యాన్. ఈ మిల్టన్ ఫ్రైడ్మ్యాన్ ఫిలిప్స్ ఇచ్చిన కర్వ్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశాడు. ఆయన చెప్పాడు ఫిలిప్స్ కర్వ్ ఏదైతే ఉందో అది తాత్కాలికం మాత్రమే, అంటే కొంత టైం వరకే అది వర్కౌట్ అవుతుంది, తర్వాత అది వర్కౌట్ అవ్వదు, ఆపోజిట్లో అవుతుంది అని చెప్పి ఈ కర్వ్ ఇచ్చాడు. అప్పుడు సిచ్యువేషన్ కూడా మనకి ఇట్లాగే ఉండిందనమాట. ఏంటి? ఇన్ఫ్లేషన్ హై, అన్ఎంప్లాయ్మెంట్ హై. సో ఎగ్జామ్ పరంగా మనం చూసుకున్నప్పుడు మిల్టన్ ఏం చెప్పాడు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పాడు, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనకి ఫిలిప్స్ చెప్పాడు. ఫ్రైడ్మ్యాన్ ఏం చెప్పాడు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పాడనమాట. ఎవరు? ఫ్రైడ్మ్యాన్. సో ఎగ్జామ్స్లో ఫ్రైడ్మ్యాన్ ప్రకారం ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్లీగా ఉంటుంది అని మనం ఆన్సర్ చేసుకోవాలి. కాబట్టి లాంగ్ టర్మ్లో ఏమవుద్దంటే ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది అన్నాడు. ఎందుకు అన్నాడు ఫ్రైడ్మ్యాన్ ఇది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందాక చాలామంది అంటే చెప్పారు అట్లా అవుద్ది కస్తారని, అదే రీజన్ అనమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, బాగా ధరలు పెరుగుతున్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఉత్పత్తిదారుడు తెగ హ్యాపీగా ఫీల్ అవుతాడు, అబ్బా నా పంట పండింది అనుకుంటాడు. వాడు ఒక 100 మందిని కొత్తగా రిక్రూట్మెంట్ పెట్టుకొని వచ్చినోడికి ఇచ్చేస్తాడు అనమాట.
బాగా పెంచేస్తాడు ఉత్పత్తిని, బీభత్సంగా పెంచేస్తాడు ఉత్పత్తిని, బాగుంది. దాంతో ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. స్టార్టింగ్ అయితే ఫిలిప్స్ కర్వ్ వర్కౌట్ అయింది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, ఉత్పత్తి బాగా పెరిగింది, ఇంకా ధరలు, ఉత్పత్తి పెరిగితే ఇంకా ధరలు అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ ధరలు బాగా పెరిగిపోయేసరికి ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు 10 రూపాయలు కొంటాం, 12 రూపాయలు కొంటాం, 14 రూపాయలు కొంటాం, 15 వరకు ఇంకా టెంప్ట్ అయి కొంటాం. 15 దాటి 25 అయిపోయింది అనుకోండి ఆ వస్తువు, మనకి ఇంకా వస్తువు పైన చిరాకు వస్తుంది, తొక్కల వస్తువు అంటాం ఇంకా మనం దాన్ని. అదే వస్తువు ఎంతో డిమాండ్గా ఇష్టంగా మనం 10 రూపాయలు ఉంటే నచ్చినది 25 రూపాయలు అయ్యేసరికి తొక్కల వస్తువు అంటాం. అది సైకాలజీ అనమాట, ఎకానమిక్ సైకాలజీ అది. దాంతో జనాలు ఏమవుతుంది, మెల్లగా ఏందా ధరలు పెరిగిపోవడం మనకు వద్దు, ఉల్లిపాయలు అంత ధర అంటే ఉల్లిపాయ ఎందుకండి, ఉల్లిపాయ లేకుండా ఆ ఉల్లిపాయ ప్లేస్లో మనం వేరే ఉల్లిపాయ లేకుండానే తినొచ్చు. లేకపోతే టమాటోలు బాగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారు హోటల్స్ వాళ్ళు, పెరిగేస్తారు అనమాట. అంటే ఇప్పుడు టమాటో దేనికోసం వంటలో వాడతారు, ఆ ఫ్లేవర్ కోసం వాడతారు, ఆ గ్రేవీ కోసం వాడతారు. అదే గ్రేవీ అదే ఫ్లేవర్ పెరిగేసినా వస్తుంది అని చెప్పి పెరిగేయడం స్టార్ట్ చేస్తుంటారు అనమాట ఆ టైంలో హోటల్స్లో వాటిలో. అట్లాగని చెప్పి జనాలు కూడా కొంత లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దాటితే ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇంకా కొనడాలు మానేస్తారు. కొనడాలు మానేస్తే ఏమవుతుంది, అప్పుడు డిమాండ్ తగ్గిపోద్ది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది, ఇక్కడ సప్లై ఏమో మన ఉత్పత్తిదారుడు తెగ సంబరపడిపోయి ఆపుకోలేకపోయాడు పాపం, ఇతను ఆపుకోలేక తెగ ప్రొడ్యూస్ చేసేసాడు. 10 వస్తువులు ఉంటే సరిపోద్ది అంటే మనోడు 30 వస్తువులు ప్రొడ్యూస్ చేసాడు అనమాట. దాంతో ఏమైంది, ఇప్పుడు సప్లై బాగా పెరిగిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. దాంతో దెబ్బకి ప్రైసెస్ అనేవి బాగా పడిపోతాయి. ఎప్పుడైతే ప్రైసెస్ పడిపోయినాయో మన ఉత్పత్తిదారుడికి రావాల్సిన లాభాలు రావు, ప్రాఫిట్స్ రావు. ఎప్పుడైతే ప్రాఫిట్స్ రావో మరి ఎంతో కొంత లాభం అతను తెచ్చుకోవడం కోసం ఏం చేస్తాడు, అయ్యా మీరందరూ వెళ్ళిపోండి, నా కంపెనీలో వద్దు అంటాడు అనమాట. సో వీళ్ళు అందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ నుంచి బయటికి వచ్చేయాలి అంటే మనకి మళ్ళీ రఘువరన్ బీటెక్ బ్యాచ్ లాగా బయటికి వచ్చేసేయాల్సి వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ మళ్ళీ పెరిగిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆ కేసులో కూడా. 1950 to 70 అంతా మన కర్వ్ ఇచ్చిన ఇక్కడ వరకు నడిచింది కథ. కానీ తర్వాత ఏం నడిచిందంటే ఈ కథ నడిచిందనమాట. ఫ్రైడ్మ్యాన్ అదే చెప్పాడు. సో అది తాత్కాలికం మాత్రమే, తర్వాత మనకి అబ్సల్యూట్లీ అది ఆపోజిట్గా పనిచేస్తుంది అని చెప్పాడు. ఆ విధంగానే జరిగిందనమాట. సో ఫ్రైడ్మ్యాన్ ప్రకారం ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని నైరు. ఇది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ థీరీస్ అండి, బుక్లో బాగా ఇవి కొంచెం తిక్కగా ఇస్తుంటాడు అనమాట. ఈ కాన్సెప్ట్ ఇదే. ఎకానమిక్స్ ఇంకా మీకు లా, ఈ 2 సబ్జెక్టులు ఏంటంటే దే ప్లే విత్ వర్డ్స్ అనమాట. అంటే పదాలతో వాళ్ళు ఆడుకుంటారు, ప్లే విత్ వర్డ్స్. ఎందుకు అంటే సాధారణ వ్యక్తులు అది చదివితే అర్థమవ్వకుండా ఉండడం కోసమే ఆ థీరీస్ రాయడమే ఆ భాషలో రాస్తారు. ఆ భాష ఏంటంటే కొంచెం సాధారణంగా ఒకసారి చదివితే అర్థం అవ్వకూడదు. ఎందుకు అర్థమవుతే ఏంటవుతుందంట, ఒక మంచి పండితుడు ఉంటాడు ఎకనామిక్స్లో, లేకపోతే లాలో ఆరితేరిన అడ్వకేట్ పండితుడు ఉంటాడు, మరి అతనికి ఒకేలాగా అర్థమై మామూలు జనాలకి ఒకేలాగా అర్థమవుతే అతని గొప్పదనం ఏముంటుంది అని చెప్పి వాళ్ళు సింపుల్గా రాయాల్సిన దాన్ని రకరకాల పదాలు వాడతారనమాట దాన్ని కాంప్లికేట్ చేయడం కోసం. రాజ్యాంగంలో కూడా మీరు చూస్తారు, సాలమ్లీ ఐఫర్మ్ అన్నట్టు ఎందుకు, వి రిక్వైర్ ఇండియా టు బి ఏ సోవరెన్ సోషలిస్ట్ అనస్ట్, వి సాలమ్లీ రిక్వైర్, అట్లా ఆ కొన్ని వర్డ్స్ వాడతారనమాట. అవి వాళ్ళ యొక్క ప్రిరోగేటివ్స్గా దే ఫీల్. కాబట్టి నైరు కూడా యాక్చువల్గా థియరీ, ఒకవేళ వికీపీడియా ఓపెన్ చేస్తే మీరు నైరు కాన్సెప్ట్ని రకరకాలుగా ఇస్తుంటాడు, అదే మళ్ళీ ఇచ్చేది అదే రకరకాలుగా ఇస్తుంటాడు అనమాట. కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి. నైరు ఓకే, ఇది మనకి బేస్ అనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, మన ఫిలిప్స్ గారు చెప్పినట్లు అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి రిలేషన్ ఉంది అనుకున్నాం. సో ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, ఈ ఆర్థిక వ్యవస్థలో అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ఉంది, ఇన్ఫ్లేషను ఇంత ఉంది.
ఇప్పుడు ఏం చేయాలనుకుంటాం? అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి. ప్రభుత్వం ముందున్న మెయిన్ డిమాండ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి. ఫిలిప్స్ని పెట్టుకున్నాడు, ఆ ప్రభుత్వం తెచ్చుకుంది. చెప్పయ్యా ఫిలిప్స్ ఏం చేయాలి? నేను అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి, నాకు ఓయూ కాలేజ్ వైపు వెళ్తే కొట్టేటట్టు ఉన్నారు స్టూడెంట్స్, సో నేను ఎట్లాగన్నా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి రాష్ట్రంలో. ఏం చేయాలి ఫిలిప్స్ చెప్పు, ఏదో ఒకటి నువ్వేం చెప్తా చేస్తాను అంటే అప్పుడు ఫిలిప్స్ చెప్తాడు, ఇన్ఫ్లేషన్ని పెంచండి సార్, ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది సార్. నేను అది 1950s చెప్పాను సార్, కాకపోతే మీరు అప్పుడు వినలేదు. మీరు ఎంఏ తెలుగు చదివారు సార్. అంటే ఎంఏ తెలుగు అంటే ఇక్కడికి నేను ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ని తీసుకుంటున్నా, అంటే తెలంగాణ గురించి చెప్పే కాబట్టి తెలంగాణ ఉస్మానియా అన్నా కాబట్టి అంటున్నా ఇది మళ్ళీ. సో అది చూసారు, అప్పుడు నాకు థియరీ మీరు చదవలేదు, సో ఇప్పటికన్నా తెలుసుకున్నారు, బెటర్ ఇది చెయ్యండి అన్నట్టు చెప్తాడు ఫిలిప్స్. దాంతో సరే ఇక ఈ ఫిలిప్స్ గారు చెప్పింది పాటించండి అని ఆదేశాలు ఇస్తారు. ఈ ఇన్ఫ్లేషన్ని పెంచుతారు. ఓకే, బాగానే వీళ్ళు అనుకున్నట్టు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ని బాగా పెంచారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కాస్త ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు బాగుంది. ఇది కొన్నాళ్ళు, ఒక 3 నెలలు 4 నెలలకి ఈ గ్రాఫ్ చూశారు. అరే నువ్వు ఒక ఆనిముత్యం రా పోయి ఈ ఫిలిప్స్ గారికి ఏడుకు దాచుకున్నావు విన్నాలు, కాగా వీడికి మంచి బిర్యానీ పెట్టండి ఇది అది అని చెప్పి మంచి రాజమర్యాదలు చేయిస్తుంటారు అనమాట, ఒక షాలువ కప్పి అంతా. ఈ అద్భుతమైన మేధాశక్తి ప్రెస్ మీట్లు పెట్టి కూడా వాడి గురించి ఇంక లేపేస్తారు, అద్భుతమైన మేధాశక్తి వీడు అని చెప్పి. దాని తర్వాత ఇంకా నిరుద్యోగత అయితే ఉంది. ఓకే, హైదరాబాద్లో అట్లీస్ట్ ఓయూకి వెళ్తే జనాలు పోనీ శాంతించారు, కాస్త వరంగల్లో కేయూకి వెళ్తే జనాలు కొట్టేటట్టున్నారు మళ్ళీ, ఎందుకంటే ఏదో జస్ట్ హైదరాబాద్ వరకు కాస్త నిరుద్యోగత తగ్గింది. అందుకని చెప్పి ఫిలిప్స్ మళ్ళీ ఏం చేయాలయ్యా చెప్పు అంటే ఇప్పుడు మన ఫిలిప్స్ చెప్తాడు, నేను ఎప్పుడు అదే చెప్తా సార్, అప్పుడు అదే చెప్పా, ఇప్పుడు ఇదే చెప్తా, రేపు అదే చెప్తా, దీన్ని పెంచు దీన్ని తగ్గించుకో అన్నట్టు అంటాడు. ఎందులో తగ్గించుకో అంటున్నావు, ఫిలిప్స్ గడికి లెవెల్ పెరిగింది సన్మానం చేస్తారు కానీ కేసీఆర్ అనుకొని సర్లే ఇంకా మన అవసరం కాబట్టి ఈ ఫిలిప్స్ గారు చెప్పింది చేయండి రా అంటాడు. ఫిలిప్స్ కూడా అనుకుంటాడు, ఇటు చూడ గాడు అనేస్తున్నాడు నన్ను అన్నట్టు అనుకుంటాడు. ఏదైతే ఏమి మొత్తానికి ఫిలిప్స్ చెప్పినట్టు చేస్తారు. ఇంకా ఇన్ఫ్లేషన్ని పెంచేస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ బాగానే తగ్గుద్ది. హ్యాపీ, పద్మావతి హ్యాపీ లాగా కేసీఆర్ హ్యాపీ. ఇక్కడ బాగుంది, కేసీఆర్ బాగా హ్యాపీ. కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ తీన్మార్ మల్లన్న వీడియోలు చేస్తాడు. మళ్ళీ ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో, నిత్యావసరాలు కొనడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని చేస్తాడు, అది వేరే విషయం. నిరుద్యోగం అయితే తగ్గింది. ఇంకా కేసీఆర్ ఆలోచిస్తాడు అనమాట. ఇంకేమనుకుంటారంటే కేసీఆర్ కేటీఆర్ అనుకుంటా ఉంటారు ఒకరోజు నైట్ ఇద్దరు కూర్చొని స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని, నాన్నకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఇంతవరకు వచ్చింది, మనం ఎప్పుడన్నా ప్రపంచంలోనే మనల్ని గొప్పగా చెప్పుకునేలా చేయాలి. ఆల్రెడీ ఇవాంక వచ్చినప్పుడే అందరు నా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ప్రపంచం అంతా, ఇంకా నా గురించి అసలు అద్భుతంగా చెప్పుకోవాలి. అద్భుతంగా చెప్పుకోవాలంటే ఎవరూ చేయలేని విధంగా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని కూడా తీసేద్దాము, లేపేద్దాం ఈ అన్ఎంప్లాయ్మెంట్ని కూడా, కొంచెం ఎంత కష్టమైనా పర్వాలేదు చేసి పడేద్దాం, దాంతో ప్రపంచమంతా నన్ను కీర్తిస్తుంది నిన్ను కీర్తిస్తుంది అన్నట్టు కేసీఆర్కి చెప్తాడు. షబాష్ రా బిడ్డ, నువ్వు ఫారిన్కి వెళ్ళి పెద్దగా ఏమీ రాజకీయం పట్టలేదు అనుకున్నాను, బాగానే నీకు బుర్రగడ బాగానే పెరిగింది అని చెప్తాడు. దాంతో మళ్ళీ ఫిలిప్స్ గారిని పట్టుకొస్తారు. ఫిలిప్స్ గారికి ఈసారి కొంచెం డౌట్తోనే ఇది వద్దనుకుంటా అన్నట్టు అంటాడు, కానీ ఆల్రెడీ డైలాగ్ గుర్తొస్తుంది, లాస్ట్ టైం చెప్పిన డైలాగ్, మొన్న అదే చెప్తా, నిన్న ఇదే చెప్తా, రేపు ఇదే చెప్తా అన్నట్టు అన్నాడు ఫిలిప్స్. ఎందుకు వచ్చింది మళ్ళీ వీళ్ళతో అని చెప్పి సరే పెంచండి అంటాడు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా అన్ఎంప్లాయ్మెంట్, ఇది హెల్దీ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లా ఉంటుంది. ఇక్కడి నుంచి అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం తగ్గినా మనకి ఇన్ఫ్లేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. ఇది మనకి ఇందాక ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడి నుంచి కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలని చూసినా ఇన్ఫ్లేషన్ మాత్రం బీభత్సంగా యాక్సిలరేట్ అయిపోద్ది, అంటే దూసుకొని వెళ్ళిపోద్ది అనమాట ఇన్ఫ్లేషన్. సో కొంత లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చాక ఇంకా కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి అని చూస్తే మాత్రం ఆ పరిస్థితిలో ఇన్ఫ్లేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. ఈ లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్నే మనము నైరు అంటాము.
సో నైరు అంటే అర్థం ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నిరుద్యోగత ఒక లెవెల్. ఆ లెవెల్కి దాటి మనం అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగతని తగ్గించాలి అని ట్రై చేస్తే ఆ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం బీభత్సంగా పెరిగిపోతుంది. దాన్నే నైరు అంటాము. ఏంటి సార్ ఇది నైరు అమ్మాయి పేరులా ఉంది అంటే అమ్మాయి పేరు కాదు, ఎబ్రివేషన్ అనమాట. ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాన్ యాక్సిలరేటింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దిస్ కాన్సెప్ట్ పైన మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. నైరు మంచి కాన్సెప్ట్. నాన్ యాక్సిలరేటింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నైరు. దీన్నే మనం నైరు అంటాం. జనరల్గా ఈ నైరు 5% అని కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తారు, 4 అంటారు, 6 అంటారు. ఈ లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్థిక వ్యవస్థలో తప్పకుండా ప్రతిసారి ఉంటుంది, ఇంతకన్నా తగ్గించడానికి ట్రై చేయకూడదు అన్నట్టు చెప్తారు. అంతకన్నా తగ్గించడానికి ట్రై చేస్తే అక్కడ పరిస్థితిలో ద్రవ్యోల్బణం బీభత్సంగా పెరిగిపోతుంది అని చెప్తారు. ఆ లెవెల్నే నైరు అని అంటారు. ఓకే, నెక్స్ట్ మనము ఇన్ఫ్లేషనరీ స్పైరల్ అనే కాన్సెప్ట్ని చూసుకుందాం. సుజాత గారు అడుగుతున్నారు, సార్ ప్లీజ్ ఎకానమీ మెమరీ టెక్నిక్ని చెప్పండి సార్ అంటున్నారు. మెమరీ టెక్నిక్ ఎకానమీలో మోర్ దాన్ మెమరీ మీరు చూడాల్సింది ఏంటంటే క్లారిటీ పెట్టుకోండి. ఎకానమీలో నేను చెప్పేది ఏంటంటే క్లారిటీ పెట్టుకోండి, నెక్స్ట్ లాజిక్ పెట్టుకోండి, నెక్స్ట్ కామన్ సెన్స్. ఈ 3 వాడుకుంటే కాస్త మనం ఎకానమీని అర్థం చేసుకోవచ్చు. క్లారిటీ, లాజిక్, కామన్ సెన్స్. ఎకానమీని అర్థం చేసుకోవాలంటే ఒక మార్వాడి షూస్లోకి వెళ్ళండి. ఈజీగా ప్రతి ఎకానమీలో అన్ని తీరి సింపుల్గా అర్థమైపోతుంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీన్స్లో, వాళ్ళ యొక్క డిఎన్ఏలో ఉంటుంటాయి. అది వాళ్ళు ఏం చేసినా పని, నిద్రపోయినా అందులో ఎకానమీ ఉంటుంది వాళ్ళ దాంట్లో, తెలియకుండానే అది జెనెటికలీగానే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఎకానమీకి జనరల్గా ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే ఈ 3 మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు గుర్తు పెట్టుకోవడానికి మెమరీ ఉంచుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే అర్థం చేసుకుంటే ఈజీ గుర్తుంటాయి. మెమరీ ఎక్కడ కావాలి అంటే 2020-21 బడ్జెట్లో జిఎస్టీ నుంచి ఎంత డబ్బు వచ్చింది, 2019-2022తో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ బడ్జెట్లో జీడిపి ఎంత పెరిగింది అంటే జీడిపి ఎంత పెరిగింది, అట్లాంటి వాటికి కొంచెం మెమరీ అవసరం అండి. ఎందుకంటే అవన్నీ నెంబర్ గేమ్స్ అనమాట, నెంబర్ బట్టి నడుస్తుంది. ఎకానమీ అంటే 20% నెంబర్స్ అండి, మొత్తం నెంబర్స్ మీద ఉంటుంది ఎకానమీ. అంటే ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్ ఎంత, లేకపోతే బిలో పవర్టీ లైన్ ఆ నెంబర్ ఎంత, లేకపోతే జీడిపి గ్రోత్ రేట్ ఎంత, జిఎస్టీ కలెక్షన్స్ ఎంత, కార్పొరేట్ పనుల నుంచి ఎంత వచ్చింది భారతదేశానికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఫైనాన్స్ కమిషన్ ఎంత సూచించింది, ఏపీకి ఎంత డబ్బు ఇచ్చింది, తెలంగాణకి ఎంత డబ్బు ఇచ్చింది, ఇవన్నీ నెంబర్స్తో గేమ్. ఇది ఒక 20% ఉంటుంది ఎకానమీలో. 80% ఈజ్ కంప్లీట్లీ కాన్సెప్ట్స్ అండి. ఎగ్జామ్స్లో కూడా ఈ మధ్యన అయితే మరీ ప్యూర్లీ నెంబర్ లాగా అడగట్లేదు మోస్ట్లీ. ఓకే, ఇన్ఫ్లేషనరీ స్పైరల్. ఇన్ఫ్లేషనరీ స్పైరల్ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఇది ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఒక ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ బాగా కొంచెం ఎక్కువగానే ఉంది, ఇన్ఫ్లేషన్ బాగానే ఎక్కువగా ఉంది. సో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు రైజింగ్ ఇన్ఫ్లేషన్, ధరలు బాగా పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం అన్నమాట చాలాసార్లు. చరణ్ కుమార్ గారు అడుగుతున్నారు, సార్ ప్రైజెస్ని ఎవరు ఇంక్రీజ్ చేస్తారు, కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ ట్యాక్స్ ద్వారా పెంచుతుందా అంటున్నారు. మంది కంట్రోల్డ్ ఎకానమీ అంటే ప్రైస్ని కంట్రోల్ మెకానిజం మంది ఏంది అంటే గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్ చేస్తే ఆ వ్యవస్థని మనం తీసుకోలేదండి. అంటే కొన్ని ప్రభుత్వాలు, కొన్ని దేశాలు ప్రైస్ కంట్రోల్ మెకానిజంలో ప్రభుత్వమే ప్రైస్ నిర్ణయిస్తుంది, ప్రతి వస్తువుది ప్రభుత్వం చెప్పిన ధరలకే అమ్మాలి. అవంతా కొన్ని దేశాలు
అమలు చేసుకున్నాయి, మన దేశం అమలుపరచలేదు. ఇదంతా ముఖ్యంగా మెడీవల్ ఆ టైమ్స్లో ఉండేదన్నమాట. సో ప్రైస్ కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలావుద్దీన్ ఖిల్జీ చెప్తే అలావుద్దీన్ ఖిల్జీ ఒక రేట్ చెప్పాడు, ఆ రేట్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు మార్కెట్లో, ధరలు నియంత్రించే పద్ధతి అది అప్పుడు నడిచింది. కానీ ఇప్పుడు నడవదు అనమాట. ఇప్పుడు నడిచేదంతా ఏంటి అంటే మార్కెట్ డైనమిక్స్ అంటాం. మార్కెట్ డైనమిక్స్ అంటే డిమాండ్ సప్లై. సో ఫండమెంటల్గా డిమాండ్ సప్లై మీద నడుస్తాయండి ప్రైజెస్. ఫండమెంటల్గా డిమాండ్ సప్లై మీద ప్రైజెస్ అనేది ఉంటుంది. యాపిల్ ఫోన్స్ ఎందుకంత కాస్ట్లీ అంటే డిమాండ్. ఎస్ ఆబ్వియస్లీ బాగుంటాయి, దాంట్లో మంచి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మంచి ర్యాపో ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఉంటుంది, అసింక్రొనైజేషన్ ఉంటుంది, అన్నీ గుడ్. మరి అందుకనే కదా అల్టిమేట్లీ ఏంది, ఎంత బాగున్నా డిమాండ్ లేకపోతే ఏమవుద్ది. రీసెంట్గా ఇప్పుడు పరిస్థితిలో డిమాండ్ లేదు, యాపిల్ ఏం చేశాడు, దాదాపుగా 40% ప్రైస్లు తగ్గించాడు ప్రోడక్ట్స్వి. సో అల్టిమేట్లీ మనకి ధరలు నియంత్రించేది ఏంటంటే డిమాండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై. షేక్ షా అడుగుతున్నారు సార్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఏమి లాభం గవర్నమెంట్కి సార్ అంటే, గవర్నమెంట్కి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే లాభం ఏమి ఉండదండి. కాకపోతే ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఆబ్వియస్లీ రెండు రకాల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అంటే మళ్ళీ అదొక బర్డెన్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రభుత్వానికి. మళ్ళీ జనరల్గా ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి. సో ప్రభుత్వానికి మంచిదే. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుదల తగ్గుదల గవర్నమెంట్కి లాభం నష్టం అని కాదు, రెండూ ఉంటాయి. మరి ఎందుకు సార్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కదా, గవర్నమెంట్ ఎక్కువ పోస్టుల్ని వదిలి ఎందుకు మరి ఖాళీల్ని పూడ్చదు అంటే, దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే అతని యొక్క జీవితాంతం ప్రభుత్వం ఇస్తూ ఉండాలి. ప్రభుత్వం ఏం చూసుకుంటుందంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిపోతారు, కొత్తగా అపాయింట్ చేసుకుంటే మళ్ళీ అదొక పెద్ద బర్డెన్ అన్నట్లుగా ట్రీట్ చేస్తుంది అన్నమాట ప్రభుత్వం. అంటే ఇప్పుడు టోటల్ ఎంప్లాయ్మెంట్ జనరల్గా ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి ప్రైవేట్కి గవర్నమెంట్కి మధ్యలో. అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. సో అందుకని అక్కడ అంత ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీరు గుజరాత్ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే నిరుద్యోగత ప్రాబ్లం ఎక్కువ ఉండదు, అక్కడ అంత ప్రాబ్లంగా ఉండదు. ఎందుకు ఉండదు, వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ అన్నా లేకపోతే ప్రైవేట్ ఎగ్జామ్ ఎక్కువ డిపెండ్ అవ్వరు. ఎక్కువ మంది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా. అందుకనే మోడీ చెప్పాడు బజ్జీ షాప్ అన్నా పెట్టుకోండి పర్వాలేదు అని. కాకపోతే ఆ బజ్జీ షాప్ నీట్గా పెట్టుకొని బాగా మార్కెటింగ్ చేస్తే బాగా క్లిక్ అవుతుంది, మీకు ఉద్యోగం కన్నా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పాడు మోడీ. ఒకసారి కాంట్రవర్సీ అయింది, కాంగ్రెస్ వాళ్ళు బాగా కాంట్రవర్సీ చేశారు. సో ఎక్కువ మంది ఓన్లీ గవర్నమెంట్ లేకపోతే మోస్ట్లీ ఈ రెండింటి మీద డిపెండ్ అవ్వడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎక్కువగా రైజ్ అవుద్ది అనమాట. క్రైమ్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్నారు. అవునండి, ఆ థియరీ కూడా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్రైమ్. నిరుద్యోగత పెరిగితే క్రైమ్ పెరుగుతుంది. ఓకే, ఇన్ రైజింగ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది అనుకోండి ఒక ఆర్థిక వ్యవస్థలో. మనం వింటూ ఉంటుంటాం అనమాట ఎప్పుడన్నా, ఎవరికన్నా ఏదో బాబు కాస్త ఏదో పని చేయవయ్యా, నీకు 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తామంటే, ఏంటి సార్ మజాకులాడుతున్నావు, 200కి ఏమొస్తుంది ఈ రోజుల్లో, ఏమీ రాదు, నేనే మీకు కావాలంటే 300 ఇస్తాను, నాకు ఆ పని చేయండి అని తిరిగి చెప్తారనమాట. ఆ రకంగా ఉంది పరిస్థితి. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే ఆ రకంగానే అంటారు. అందుకనే ఒకవేళ ఏదన్నా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం బాగా పెరిగితే అక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ జీతాలు పెంచండి మాకు సరిపోవట్లే అంటారు. జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ప్రతి నెల కోరుతుంటారు అనమాట. హాస్పిటల్స్లో నర్సెస్, గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సెస్, మీరు ఇచ్చేది ఏం సరిపోవట్లేదు, జీతాలు పెంచండి. ఎప్పుడు వాళ్ళని కాస్త కదిలించారు అనుకోండి, ఒక 2 నిమిషాలు కదిలిస్తే జిహెచ్ఎంసీ అవనివ్వండి లేకపోతే గవర్నమెంట్ జనరల్గా గవర్నమెంట్లో కొంచెం లోవర్ స్టాఫ్ అట్లా కాస్త 2 నిమిషాలు కదిలించారు అనుకోండి, వాళ్ళ నోటి నుంచి వచ్చి మొదటి మాట జీతాలు పెంచాలి సార్. ఏం జీతాలు ఇస్తాడో ఏమో ఇంకా మొదలవుతుంది అనమాట పరంపర. ఆ ఒక డిస్కషన్ ఒక ఆవిడ స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందరూ వచ్చేసి ఏం సార్ మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఏమన్నా లెటర్ ఇవ్వండి మా తరపున జీతాలు పెంచమని అని చెప్పి అడుగుతుంటారు అనమాట. జీతం ప్రాబ్లం ఎందుకు, ధరలు మరి అట్లా పెరిగిపోతున్నాయి. ఒక 300 రూపాయలు పెట్టుకొని ఒక షాప్కి వెళ్తే 4-5 క్యారెట్లు 3-4 చిన్న కందిపప్పు ఇంతే వస్తున్నాయి. సో వాళ్ళ డిమాండ్ ఆబ్వియస్లీ ఏం చేస్తారు, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంటే జీతాలు పెంచండి సాబ్ అని డిమాండ్ చేస్తారు. డిమాండ్ హయ్యర్ వేజెస్ పెంచారు అనుకోండి, నెల హ్యాపీ ఉంటారు, మళ్ళీ నెల తర్వాత
ఏం పెంచడో ఏందో, దేనికి పనికిరాలే మాకు ఆ పెంచుడు, ఎక్కువ పెంచండి సాబ్, మళ్ళీ పెంచండి సాబ్ అంటారు. అది ఎప్పటికీ తీరదనమాట. ఇప్పుడు ఏమవుద్ది, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్నప్పుడు డిమాండ్ వీళ్ళు ఎక్కువ చేస్తారన్నమాట. అంటే వేజెస్, జీతాలు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. డిమాండ్ అంటే ఎక్కువ వేజెస్ ఇవ్వండి అని డిమాండ్ చేసినప్పుడు మరి ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో అంటే ఉత్పత్తిదారులు ఏం చేస్తారు, వీళ్ళ యొక్క జీతాలు పెంచాలి. వీళ్ళు జీతాలు పెంచినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ వీళ్ళు వస్తువు తయారు చేసినప్పుడు, ఏదైనా వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు పెరిగినట్లే కదా. ఎందుకంటే వీళ్ళు జీతాలు పెంచారు, మరి ఆబ్వియస్లీ అన్ని కంపెనీలు జీతాలు పెంచుతారు. వీళ్ళకి ముడి పదార్థాలు ఇంకో కంపెనీ నుంచి వస్తుంది అనుకోండి, ఆ కంపెనీ జీతాలు కూడా పెంచింది అనుకోండి ఎంప్లాయీస్కి, ఆ ముడి పదార్థం అమ్మేది ఎక్కువ రేటుకి అమ్ముతాడు ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఓవరాల్గా ఒక వస్తువును తయారు చేయడానికి ధర ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఎక్కువ రేటుకి అమ్ముతుంటాడు. ఎక్కువ రేటుకి అమ్మడం అంటే ఏంటి, ధరలు పెరగడం అంటే ఏంటి, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగడం. సో వీళ్ళు అడగడం వల్ల, వీరు జీతం పెంచడం వల్ల మళ్ళీ ఏమవుంది ఆర్థిక వ్యవస్థలో, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగడంతో మళ్ళీ మీరు పెంచింది ఏం సరిపోలే ఇంకా పెంచండి అంటారు. దాంతో వీళ్ళు ఇంకా పెంచి ఇంకా ఇన్ఫ్లేషన్కి తోడ్పాటు చేస్తారు. ఇంకా అదంతా విషియస్ సైకిల్ అనమాట. అందుకే ఒక స్పైరల్ లాగా, ఇట్లా ఒక సుడిలాగా ఇట్లా ఉంటుంది అంత స్పైరల్. దీన్నే మనము ఇన్ఫ్లేషనరీ స్పైరల్ అని అంటాము. నెక్స్ట్ మనకి ఇదే టైప్లో ఆపోజిట్ ఏంటంటే డీఫ్లేషనరీ స్పైరల్. డీఫ్లేషనరీ స్పైరల్ ఒకవేళ మనకి ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్ ఉంది. ఈ కార్ ఏమైందంటే కార్ ధరలు బాగా తగ్గుతున్నాయి అనుకోండి. డీఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, ధరలు తగ్గుదల. ధరలు తగ్గుదల అంటే ప్రైస్ డిక్రీజ్ అవుతున్నాయి. ఇన్ జనరల్గా వస్తువుల యొక్క ధరలు తగ్గుతున్నాయి అనుకోండి. మన మార్కెట్ అంటే బయట సమాజం ఒక ఆర్థిక వ్యవస్థ చాలా రకరకాలుగా వ్యవహరిస్తుంది, విచిత్రాలుగా వ్యవహరిస్తుంది అనమాట. అంటే మనం సింపుల్గా తీసుకోలేం. చూడండి, ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అయింది, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గుద్ది అనుకున్నాం. ప్రైస్ డిక్రీజ్ అయినా డిమాండ్ పెరగాలి. కానీ ఇక్కడ యాక్చువల్గా వాస్తవంగా ఏమవుతుంది అంటే ప్రైస్ డిక్రీజ్ అయింది. ప్రైస్ డిక్రీజ్ అవడంతో జనాలు ఏం చేస్తారంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫర్దర్ ప్రైస్ డిక్రీజ్, అంటే ఇంకా ప్రైజులు కొన్నాళ్ళుంటే తగ్గుతాయి అని చెప్పి ఆశిస్తుంటారు అనమాట. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫర్దర్ ప్రైస్ డిక్లైన్. ఇక్కడ డిమాండ్ తక్కువ ఉండడం వల్ల ఉత్పత్తిదారులు ధరలు తగ్గించారండి. కాకపోతే వీళ్ళు కొనేసారా వెంటనే అంటే కొనేలే జనాలు. ఈ జనాలు ఏంటి, ఎస్ మొన్న 10 రూపాయలు ఉంది, ఈరోజు 8 రూపాయలు చేశాడు, రేపు 6 రూపాయలు, ఎల్లుండి 5 రూపాయలు, నెల అయితే 3 రూపాయలకి అమ్ముతాడు. ఆగుదామని చెప్పి రోజు చూస్తుంటారు అనమాట ధరలు. వీడేమనుకున్నాడు, 10 రూపాయలు 8 రూపాయలు చేస్తే ఎగబడి కొంటారు అనుకున్నాడు వీడు. కానీ వీలేంది 10 రూపాయల నుంచి 3 రూపాయలు చేస్తాడు, చూద్దాం ఎంతవరకు తగ్గిస్తాడో అని వీలు. సో ధరలు తగ్గింది అంటే డీఫ్లేషన్ అయింది. ఆ డీఫ్లేషన్ అయితే వీలేంది అసలే కొండం మానేశారు. ఎవడన్నా కొందాం అనుకున్నాడు కూడా, అర్రే ధరలు తగ్గుతున్నాయి, నేను ఎందుకు పిచ్చోడిని అవుతాను ఇప్పుడు కొంటే, నవ్వుతారు మళ్ళీ. ఎందుకంటే అది నెక్స్ట్ మంత్ మళ్ళీ 6 రూపాయలు అవుతుంది, నేను 8 రూపాయలకు కొంటే నవ్వుతారు, కాబట్టి ఇప్పుడు కొనొద్దు, చూద్దాం బాగా తగ్గే కొనొచ్చు అని అసలు మళ్ళీ కొండ ఆపేస్తారు. దాంతో ఏం చేస్తాడు, దాంతో ఏమైనట్టు, డిమాండ్ ఇంకా తగ్గిపోయినట్టు. ఇటు ధరలు తగ్గించాడు, వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఫర్దర్ రైజ్ అవుతుంది, ఫర్దర్ తగ్గుతాయి ధరలని. దాంతో ఇంకా డిమాండ్ తగ్గిపోయింది. వీడు ఏం చేస్తాడు, ఇంకా డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి ఇంకా ప్రైజులు తగ్గిస్తాడు. వీళ్ళు ఇంకా ఆగుతారు, ఇంకా తగ్గుతాయని, ఇంకా తగ్గిస్తాడు, ఇంకా ఆగుతారు. ఇట్లాగా మనకి డీఫ్లేషన్ అనేది కూడా ఒక స్పైరల్ లాగా, విషియస్ సర్కిల్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనము డీఫ్లేషనరీ స్పైరల్ అని అంటాము. ఇది పాయింట్, డీఫ్లేషనరీ స్పైరల్. సో ప్రైస్ డిక్రీజ్ వల్ల డీఫ్లేషన్ ఏర్పడింది, ఆ డీఫ్లేషన్ కూడా ఇన్ఫ్లేషన్ స్పైరల్ లాగా అవుతుంది. సో ఇక్కడ మనం 3 పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి: ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్. ఓకే, సింపుల్గా నేను ఒక గ్రాఫ్లో చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఒక వస్తువుల యొక్క ధరలు, ప్రైజెస్ అండి. వస్తువు యొక్క ధరలు పెరుగుతున్నాయి.
పెరుగుతున్నాయి. సో ఇక్కడ వరకు మనం ఏం చూసాము, వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉన్నాయన్నమాట ఒక దీర్ఘకాలికంగా. దీన్ని మనం ఏమనుకున్నాము, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనుకున్నాము. దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. లోకేష్ గారు అంటున్నారు ఇందాక సిచ్యువేషన్లో ఒక్కసారి మళ్ళీ ధరలు పెంచడం మొదలవుతే ఎగబడతారు అంటున్నారు. అవునండి, అది జరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్స్లో కూడా ప్రైస్ తగ్గిస్తూ ఉంటాడు, ఇడు అప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా తగ్గిస్తాడేమో అని. ఇప్పుడు ఇడు ఏం చేస్తాడు, ఈ షాప్ కీపర్ ఈ సెల్లర్ పెంచుతాడు ధరని. దెబ్బకి రెషెట్ మ్యాన్ అనుకొని ఇంక ఈ రైట్ కొనుక్కుంటాడు అనమాట. చా అని తిట్టుకుంటాడు వాడికి వాడే, అప్పుడే కొనుక్కుంటే అయిపోయేది ఇది ఏదని ఈ రేటుకు కొంటాడు అనమాట. ఎస్, ఆయన అన్నట్టు ధరలు పెంచితే మళ్ళీ ఎగబడుతుంటారు కొనడానికి. దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. దాని తర్వాత ధరలు తగ్గడం మొదలవుతుంటుంది అనమాట. ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ధరలు తగ్గుతున్నాయి అంటే అర్థము స్టిల్ ఒక లెవెల్తో మనం బేస్ ఇయర్తో పోల్చుకుంటే, ఆధార సంవత్సరంలో ఉన్న ధరలతో పోల్చుకుంటే ధరలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ ధర పెరుగుదల తగ్గింది. ఇక్కడ మీకు అర్థమైంది, ధర పెరుగుదల ఇన్ఫ్లేషన్ రేటు తగ్గింది. కాకపోతే ఇది ఆధార సంవత్సరం అండి, ఆధార సంవత్సరంలో ఉన్న ప్రైస్ ఇది. ఆ ప్రైస్తో పోలిస్తే అంటే అక్కడ 100 రూపాయలు ఉందంటే ఆధార సంవత్సరంలో ఒక వస్తువు ప్రైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ధర అయితే పెరగడమే ఉంది. అంటే ఇక్కడ ఒక 102, ఇక్కడ ఒక 101 అట్లాగే ధర అయితే పెరుగుతూనే ఉంది, కానీ ఆ పెరుగుదల తగ్గుతుందన్నమాట. ఈ యొక్క దాన్ని మనము డిస్ఇన్ఫ్లేషన్ అంటాము. డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ధరలు అయితే పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, కానీ ఆ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఆ ఇన్ఫ్లేషన్ రేటు తగ్గుతూ ఉంది. కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిపోద్ది. అంటే లాస్ట్ ఇయర్ ఒక వస్తువు 100 రూపాయలు ఉంటే ఈ ఇయర్ వస్తువు 98 రూపాయలు అయిపోయింది అనుకోండి, అక్కడ రేటు తగ్గింది, ఇంకా తగ్గిపోయింది 95, 94, 91, 85 ఇట్లాగా రేట్ ఇంకా తగ్గిపోయింది అనుకోండి. ఒకవేళ మనం ఆ రేటు తగ్గిపోవడాన్ని దీన్ని డీఫ్లేషన్ అంటాము. దీన్ని మనం డీఫ్లేషన్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, డీఫ్లేషన్ ఇక్కడ వాడకూడదు మనం, ఇది డిస్ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్లో చూసుకోవాలంటే, లాస్ట్ ఇయర్ ఒక వస్తువు 100 రూపీస్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్లో వచ్చేసరికి ఈ వస్తువు 105, 115, 140 ఇట్లా పెరుగుతూ వెళ్తుంది అనుకోండి, ఇది ఇన్ఫ్లేషన్. ఒక సంవత్సరంలో 100 రూపాయలు ఉన్న వస్తువు 105, 110, 113, 116 ఇట్లా వెళ్తుంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, ధరలు అయితే పెరుగుతున్నాయి, కానీ ధరల పెరుగుదల రేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తగ్గింది. సో దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. రేట్ పెరుగుదల తగ్గింది. ఇక్కడ మనకి 95, 91, 89, 88, 86 ఇది డీఫ్లేషన్. ఇది డీఫ్లేషన్. సో ఈ 3 వర్డ్స్ కూడా నోట్ చేసుకోండి, ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇన్ఫ్లేషన్ ట్యాక్స్. ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటే ఏం లేదు, దీనికి 2 డెఫినేషన్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ డెఫినేషన్ వేరే ఉంటుంది. సో సెకండ్ది నేను ఫస్ట్ చెప్పాక చెప్తా. ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. ఇది ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, భద్రంగా ఒక లాకర్ తెచ్చి దానికి నాగబంధనం చేసి ఆ లోపల 10,000 రూపాయలు దాచారు. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ లాకర్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు అంటే 2020లో మీకు 10,000 రూపాయలకి ఒక వస్తువు వచ్చింది అనుకోండి. ఏదన్నా 10,000 రూపాయలతో మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఒకవేళ 2020లో మీకు ఒక 50 వస్తువులు వచ్చేవి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ లాకర్ ఓపెన్ చేశారు. అప్పుడు ఆ 10,000 రూపాయలని బయటికి తీశారు. మళ్ళీ అదే సూపర్ మార్కెట్కి వెళ్ళి అదే వస్తువులు మీరు కొనుక్కోవాలి అనుకుంటే, ఇప్పుడు ఆ 50 వస్తువులు కొనాలి అంటే మీకు అయిన బిల్లు, అదే 50 వస్తువులు కొనాలంటే మీకు అయిన బిల్లు 12,000 ఈసారి. అప్పుడు మీకు ఏమైంది, మనీ యొక్క వాల్యూ తగ్గినట్లు అనమాట. అప్పుడులో 10,000 రూపాయల వస్తువులు 50 వస్తువులు తేగలిగే, కానీ ఇప్పుడు 10,000 వస్తువులు తేలేకపోతున్నాయి. 50 వస్తువులు కావాలంటే 12,000 కావాల్సి వస్తుంది. అంటే మీ యొక్క డబ్బులు దాచుకున్నది వాల్యూ తగ్గింది. అంటే ఇది ఇండైరెక్ట్గా ఎట్లా ఉంది, మీరు దాచుకున్న డబ్బు పైన
ట్యాక్స్ విధించినట్టు ఉంది కదా. అంటే ట్యాక్స్ నిజంగా ఎవరు విధించరు, ఎవరు విధించలే, అక్కడ ప్రభుత్వం విధించలేదు, ఎవరు విధించలే. కాకపోతే మీరు ఇన్ఫ్లేషన్ వల్ల, ద్రవ్యోల్బణ పరిస్థితి వల్ల మీ యొక్క మనీ వాల్యూ తగ్గింది. దాన్నే ఇంకొక రకంలో చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ వల్ల మీ యొక్క మనీ పైన సర్టన్ ట్యాక్స్ పడినట్లు అయ్యింది. అంటే మీ 10,000 కాస్త ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల వాల్యూ తగ్గిందనమాట. దాని వాల్యూ ఇప్పుడు 12,000 అయింది, 10,000 వాల్యూ. అంటే ఒక 2,000 ఇండైరెక్ట్గా, పరోక్షంగా తెలియని శక్తులు ట్యాక్స్ వేసాయి అన్నట్టు మనకు కొడుతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అని అంటాము. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటాం. ఇది ఫస్ట్ డెఫినేషన్. అయితే ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ వాటిలో చూస్తే రెండో రకమైన డెఫినేషన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. సెకండ్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇది మన దేశంలో పెద్దగా వాడరు ఈ కాన్సెప్ట్, ఫారిన్లో వాడతారు. ఇప్పుడు మన దగ్గర ఏంది, రివర్స్ ఉంటుంది. మినిమం వేజెస్ ఇంత ఇవ్వాలి, కనీసం ఇంత వేతనం ఇవ్వాలి అని చెప్తారు మన దగ్గర. మనది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశం, కొంచెం పేదరిక దేశం కాబట్టి. కొన్ని బాగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏం చెప్తాయి అంటే మ్యాక్సిమం వేజెస్ ప్రస్తావిస్తాయి. ఇంతకంటే ఎక్కువ జీతాలు ఇవ్వడానికి వీలు లేదు కంపెనీలు అని చెప్పి మ్యాక్సిమం వేజెస్ లిమిట్ పెడతాయి. కాబట్టి గవర్నమెంట్ అయితే మ్యాక్సిమం ఇంత వేజెస్ని పెంచడానికి వీలు లేదు ఆయా రంగంలో అన్నట్టు ఒక రూల్ పెట్టింది అనుకోండి. కానీ మరి జనాలను ఆకర్షించుకోవడానికి, లేకపోతే ఎవరైనా సమర్థుడు ఉన్నాడు ఎంప్లాయీ, దాంతో అతను పెట్టుకోవడం కోసం ఎక్కువ వేజెస్ ఇచ్చింది అనుకోండి, ఏదైనా కంపెనీ ఎక్కువ జీతం ఇచ్చింది. అప్పుడు ఎక్కువ ఇచ్చింది, దేనికన్నా ఎక్కువ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రీ డిఫైన్ చేస్తుంది మ్యాక్సిమం శాలరీ లిమిట్ని. ప్రీ డిఫైన్డ్ శాలరీ లిమిట్ కన్నా ఎక్కువ ఇచ్చింది అనుకోండి ఒకవేళ ఏదైనా కంపెనీ. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వీళ్ళు ఎక్కువగా ఇచ్చారు కాబట్టి ఆ కంపెనీస్ అనేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఇచ్చిన దానిపైన కొంత ట్యాక్స్ కట్టాలన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన రూల్ కంటే కాస్త ఎక్కువగా జీతాలు ఇచ్చారు కాబట్టి. ఎక్కువ జీతాలు ఇస్తే మనకి ఇన్ఫ్లేషన్ ఎందుకు పెడుతుంది సార్ ప్రభుత్వం మ్యాక్సిమం వేజెస్? ప్రభుత్వంకి ఏంటి బాధ అంటే, మ్యాక్సిమం వేజెస్ కంపెనీలు ఇస్తే ఆ దేశంలో ఇన్ఫ్లేషన్స్ వస్తాయి, అతనికి డబ్బులు ఎక్కువ అవుతుంది, అంటే ద్రవ్య సరఫరా బాగా పెరుగుతుంది, అంటే ఇన్ఫ్లేషన్కి దారితీస్తాయి అనమాట మ్యాక్సిమం వేజెస్ ఇస్తే. అట్లా దారితీయద్దని చెప్పి వాళ్ళు ఫిక్స్డ్గా పెడతారు శాలరీ లిమిట్. అంతకన్నా ఎక్కువ ఇస్తే ఆ కంపెనీస్ ఏం చేయాలంటే, కంపెనీస్ హ్యావ్ టు పే ట్యాక్స్ అనమాట. ఎడిషనల్ ట్యాక్స్ కొంత కట్టాలి, వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చుకున్నారు కాబట్టి జీతాలు. దాన్నే మనము ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటాం. ఇది రెండో రకమైన డెఫినేషన్. కాకపోతే ఇది ఇంటర్నేషనల్లో ఈ డెఫినేషన్ వాడతారు ఇన్ఫ్లేషన్ ట్యాక్స్కి. మన దేశంలో ఏంటంటే సేవింగ్స్ పైన వాడుకుంటాం. మనం సేవింగ్స్ చేసుకున్నట్లయితే దాని వాల్యూ పడిపోతుంది కొన్ని సంవత్సరాలకి, దాన్నే ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అని మన దేశంలో చెప్పుకుంటాం. నెక్స్ట్ మహానంద్ గారు అంటున్నారు, సార్ అలా అయితే బ్లాక్ మనీ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కదా సార్ పాపం అంటే, బ్లాక్ మనీ చేసేవాడు ఎప్పుడు వడ్డీ కోసం చూడండి. అంటే వాడు దాచుకున్న దానిపైన ఆ వచ్చే 4% వడ్డీ, 6% వడ్డీ, 8% వడ్డీ వాటి కోసం చూడు. స్కాములు చేస్తే కోట్లలో క్రోర్స్లో చేస్తాడు. క్రోర్స్లో చేసినప్పుడు ఆ వడ్డీ కోసం ఆశించడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం ఆ కాన్సెప్ట్. జస్ట్ ఒక 1 minute చూసుకుందాం. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ప్రతి దేశంలోని కేంద్ర బ్యాంక్ ఉంటుంది. మన దేశం అయితే ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం వాళ్ళ ప్రధానమైనటువంటి బాధ్యత అనమాట. మన భారతదేశంలో కూడా ఆర్బీఐకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ హెల్దీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనం ఆల్రెడీ అనుకున్నాం. ఇన్ఫ్లేషన్ కాస్త అయితే ఉండాలి, మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. అందుకనే ఆర్బీఐ ఏంటంటే 4% ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిది అని చెప్పింది. టాలరెన్స్ లెవెల్ ±2%, అంటే 2 to 6% అనేది ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిదిగా ఆర్బీఐ భావిస్తుంది. ఈ రేంజ్లో ఉండేటట్టు ఆర్బీఐ ద్రవ్య సరఫరాని, మానిటరీ టూల్స్ని ఉపయోగించుకొని ఇన్ఫ్లేషన్ ఈ రేంజ్లో ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది. నెక్స్ట్ మనము ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావాలు ఎట్లా రకరకాల వారిపైన ఏ విధంగా పడుతుంది చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ మనము ఒకడు ఉన్నాడు క్రెడిటర్, వాడు అంటే అప్పిచ్చాడు, లెండర్ అనొచ్చు వాడిని. మనోడు ఒకరికి అప్పిచ్చాడు, అప్పు తీసుకున్నాడు బారోవర్, బ్యాంకింగ్ భాషలో డెప్టార్ అంటాం వాడిని. వీడు 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు, వీడు 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ 10% అనుకోండి, 3 సంవత్సరాలు, ఒక 1 yearకి
నెక్స్ట్ ఇయర్ వీడు 1,10,000 ఇవ్వాలి వీడికి. వీడు ఏం చేస్తాడు, బారోవర్ ₹1,00,000 తీసుకున్నాడు, ఆ ₹1,00,000తో గోల్డో లేకపోతే ఏదో కొనుక్కున్నాడు. ఈ గోల్డ్ వాల్యూ జనరల్గా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ పెరుగుతుంది అంటారు. గోల్డ్ వాల్యూ నెక్స్ట్ ఇయర్కి 1,20,000 అయింది అనుకోండి, అదే ₹1,00,000 గోల్డ్ వాల్యూ 1,20,000 అయింది. వీడు ₹1,00,000 అప్పిచ్చాడు, వీడికి ఎంత ఇవ్వాలి, 10% ఇంట్రెస్ట్ కలుపుకుంటే 1,10,000 ఇచ్చినట్టు. సో ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే వీడికి లాభం 10,000 వచ్చింది. ఈ ₹1,00,000తో ఈడే అప్పు ఇవ్వకుండా అదేదో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వీడికి 20,000 వచ్చేది, కానీ వీడికి ఇప్పుడు 1,10,000 వచ్చింది. అంటే వీడు ఇచ్చిన ₹1,00,000 కంటే, అంటే పోయిన సంవత్సరం వీడు ఇచ్చిన ₹1,00,000 కంటే ఈ సంవత్సరం వాడికి వచ్చిన 1,10,000 వాల్యూ తక్కువ. దీన్ని మనం ఇప్పుడు ఎవడికి లాస్, ఇందులో అప్పు ఇచ్చినోడికి లాస్, ఎవడికి లాభం, అప్పు తీసుకున్నోడికి లాభం. అందుకనే ఇక్కడ ఏమంటారంటే ఇన్ఫ్లేషన్, ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఇది ఎవరికి లాభం అని. ఇన్ఫ్లేషన్ ఉంటే ఫేవర్స్ దోస్ హూ టేక్ లోన్స్, అప్పు తీసుకున్న వాళ్ళకి లాభం, దోస్ హూ టేక్ లోన్స్. బ్యాంక్ అన్నా అంతే, బ్యాంక్ ఉంది, ఇప్పుడు బ్యాంకులో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక బ్యాంక్, ఇది మనం కస్టమర్, మనము డబ్బును జమ చేసుకున్నాం అనుకోండి, డిపాజిట్ చేసామనుకోండి బ్యాంక్లో. ఇప్పుడు నేను ఒక ₹1,00,000 డిపాజిట్ చేశాను బ్యాంక్లో, బ్యాంక్ నాకు ఎంత ఇస్తుంది, 4% ఇస్తుంది వడ్డీ. ఒక సంవత్సరం తర్వాత వెళ్తే నాకు బ్యాంక్ ఎంత ఇస్తుంది, ₹1,04,000 ఇస్తుంది. సంవత్సరం తర్వాత ఇన్ఫ్లేషన్ ఒక 8% ఉందనుకోండి దేశంలో. సో ఆ సంవత్సరం తర్వాత నా ₹1,00,000 వాల్యూ బయట నార్మల్గా అయితే ఎంత అంటే ₹1,00,000 వచ్చిన వస్తువులు, అవే వస్తువులు నాకు ఈ సంవత్సరం రావాలంటే నేను ₹1,08,000 పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 8%. కానీ నాకు బ్యాంక్ ఇచ్చిన డబ్బులు ఎంత, ₹1,04,000 మాత్రమే. అంటే ఇక్కడ ఎవరికి లాస్, నాకు లాస్. అంటే అప్పు తీసుకుని జమ చేసినోడికి లాస్, లాభం ఎవడికి, బ్యాంక్ వాడికి లాభం. కాబట్టి ఇన్ఫ్లేషన్లో మనకి ఎవరు లూజ్ అవుతారు, డిపాజిటర్స్ లూజ్ అవుతారు. అదే ఒకవేళ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు తీసుకున్నాం బ్యాంకు, ఇది మనం అప్పు తీసుకున్నాం బ్యాంక్ నుంచి, అప్పు తీసుకున్నాం, బ్యాంకు ₹1,00,000 అప్పు తీసుకున్నాం, బ్యాంక్ ఒక 10% విధించింది అనుకోండి వడ్డీ, 1,10,000 నేను నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. ఇన్ఫ్లేషన్ ఆ దేశంలో 12% ఉందనుకోండి ఒకవేళ, అప్పుడు నాకు ఎంత అయినట్టు, ఆ ₹1,00,000 యొక్క వాల్యూ నాకు నెక్స్ట్ ఇయర్కి 1,12,000 వాల్యూ నాకు వచ్చినట్లు. నేను తిరిగి ఇచ్చింది 1,10,000 మాత్రమే. అంటే ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడికి 2,000 లాభం అనమాట. కాకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా వడ్డీ రేట్లు పెడతాయి, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ పెడతాయి వడ్డీ రేట్లు. అంటే ఇన్ఫ్లేషన్ ఆ దేశంలో యావరేజ్గా 6%, 8% అట్లా ఉందనుకోండి, వడ్డీ 14%, 15% పెడతాయి. కాబట్టి బ్యాంకులు నష్టపోవు. థియరీ పరంగా మాట్లాడుకుంటే మనకి బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నప్పుడు బ్యాంక్ యొక్క వడ్డీ రేటు కనుక ఇన్ఫ్లేషన్ కంటే మనకి తక్కువగా ఉంటే అప్పు తీసుకున్నాడు లాభపడతాడు, బ్యాంకులు నష్టపడతాయి. ఇది మనకి రిలేషన్స్ అనమాట, ఈ ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావాలు ఏ విధంగా పడుతుంటాయని చెప్పుకోవడానికి. నెక్స్ట్ మనకి ఇన్ఫ్లేషన్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇది మనం ఒకసారి చూద్దాం. డిమాండ్ పుల్, కాస్ట్ పుష్. డిమాండ్ పుల్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు డిమాండ్ బాగా పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది, రేటు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే అక్కడ డిమాండ్ లాగింది ఇన్ఫ్లేషన్. కొన్ని సందర్భాలు ఏంటంటే ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాల రేట్లు పెరుగుతున్నాయి, ట్యాక్స్లు పెరుగుతున్నాయి. అంటే ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి, కాస్ట్ అంటే వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు. సో వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు బాగా పెరిగింది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ వస్తువు యొక్క ధరలు కూడా పెరుగుతాయి. కానీ ఇక్కడ ధరలు పెరగడం ఎందుకు, ఆ వస్తువు తయారు చేయడానికి ఖర్చు ఎక్కువైంది కాబట్టి ధరలు పెరిగాయి. దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడేంటి, డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగాయి, డిమాండ్ పుల్. ఆ వస్తువు తయారు చేయడానికి పడిన కాస్ట్ పెరిగింది కాబట్టి ధరలు పెరిగాయి, ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇవి ఒక 2 రకాల ఇన్ఫ్లేషన్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ మనకి ఇండిసెస్ చెప్తాం అనమాట. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 6%, 8% అని ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, ఆ పర్సంటేజ్ చెప్పడానికి మనకి కొన్ని ఇండెక్స్లు ఉంటాయి అన్నమాట. అవి ప్రధానంగా మనకు 3 ఉంటాయి. ఒకటి WPI అంటాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, 2 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే WPI ఇక్కడ నేను టేబుల్ లాగా ఇస్తాను, అది నోట్ చేసుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అనమాట రిపీటెడ్గా.
డబ్ల్యూపీఐ గురించి పాయింట్స్ నోట్ చేసుకోండి. డబ్ల్యూపీఐ అంటే ఇది ఒక ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి, జనరల్గా మనం అనుకున్నాం ఒక ఆధార సంవత్సరం తీసుకుంటామండి, ఒక బేస్ ఇయర్ తీసుకుంటాము. ఆ బేస్ ఇయర్ ధరల్ని మనం పెట్టుకుంటాం. బేస్ ఇయర్ ధరలను ఫాలో చేసుకొని మనం ధరలు నిర్ణయించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో ఒక వస్తువు యొక్క వాల్యూ 100 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం వస్తువు యొక్క వాల్యూ 102 అయ్యిందంటే మనం ఏమంటాం, 2% ఇన్ఫ్లేషన్ అయ్యింది అంటాం. సో ఈ 2% చెప్పేదే ఏంటి, ఇండెక్స్ అనమాట. ఒక ఇండెక్స్ చెప్తుంది ఎంత పెరుగుదల అయ్యింది గత ఏడాదితో పోలిస్తే అని. అట్లాగే ఇన్ఫ్లేషన్ని చెప్పేవి 3 ఉంటాయి. డబ్ల్యూపీఐ అనుకోండి, దీన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. అంటే హోల్సేల్ లెవెల్లో, ఉత్పత్తిదారుల లెవెల్లో ఉంటుంది ఇది, హోల్సేల్ లెవెల్ ప్రైస్ ఇండెక్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినవి ఏంటంటే ఈ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు అంటే మనకి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆర్థిక సలహాదారు ఉంటుంది కదా ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది ఇది, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మనకి డబ్ల్యూపీఐ డీటెయిల్స్ని విడుదల చేస్తారు. నెక్స్ట్ మనకి సిపిఐ అని ఉంటుంది, దాన్నే మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము. ఇది విడుదల ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేస్తుందండి, సిఎస్ఓ. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేస్తుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అంటాం, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది ఒక టైప్ ఆఫ్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది కూడా సేమ్ యాజ్ సిపిఐ, అంటే ఎవరు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేస్తుంది. ఆ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ క్రింద వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో సిపిఐ, డబ్ల్యూపీఐ, ఐఐపి, ఇవి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూపీఐ తీసుకున్నారనుకోండి, డబ్ల్యూపీఐ ప్రతి వీక్కి విడుదల చేస్తుంది, వీక్లీ రిపోర్ట్ ఇస్తుంది, ప్రతి మంత్కి కూడా రిపోర్ట్ ఇస్తుంది, మంత్లీ రిపోర్ట్ కూడా ఇస్తుంది. వీక్కి చూసుకుని ఆ టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళక్కర్లేదండి, వీక్స్ చూసుకుంటే ఇది థర్స్డే ఇస్తుంది, ప్రతి థర్స్డే ఈ డేటా ఇస్తుంది. మంత్ చూసుకుంటే 14th of every month ఇస్తుంది, ప్రతి నెలలో 14వ తారీఖున ఆ నెల యొక్క డబ్ల్యూపీఐ ఇస్తుంది. అంటే ఆ నెల యొక్క గత ఏడాదితో పోల్చుకుంటే ఆ నెలకి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనే పర్సంటేజ్ ఇస్తుంది అనమాట డబ్ల్యూపీఐ. ఓకే, సిపిఐ కనుక మనం చూసుకున్నట్లయితే సిపిఐ మంత్లీ బేసిస్, యాన్యువల్ బేసిస్, మంత్లీ బేసిస్ ఇస్తుంది, యాన్యువల్ బేసిస్ ఇస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా మనకి మంత్లీ బేసిస్ ఇస్తుంది, మంత్లీ అండి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మంత్లీ బేసిస్ ఇస్తుంది. ఇవి వాళ్ళు ఇచ్చే బేసిస్. ఈ మూడింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి సార్, మూడు ఎందుకు అంటే మనకు సింపుల్ అండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనము కొన్ని పదార్థాలను చూసుకుంటాం, అంటే దాదాపుగా ఒక బాస్కెట్లా పెట్టుకుంటాం, అందులో ఒక దాదాపుగా 697 పదార్థాలని ఇంక్లూడ్ చేసుకుంటాం. 697 పదార్థాలు, ఐరన్ అంటాం, స్టీల్ అంటాము, రకరకాలు ఉంటాయి, ఫుడ్ ఆర్టికల్స్, రైస్, పప్పు, అన్నీ ఒక 697 ఆర్టికల్స్ ఉంచుకుంటాం. వాటి యొక్క ధరలు పోయిన సంవత్సరంలో ఈ నెలలో ఎంత ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఎంత ఉన్నాయి, వాటిని యావరేజ్గా వేసుకుంటే ఎంత పెరుగుదల అయింది ధరలు, అట్లా నిర్ణయిస్తాం అనమాట. అది మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దాదాపుగా 697 ఐటమ్స్ ఉంటాయి, బేస్ ఇయర్ 2011-12. సిపిఐకి వచ్చే కూడా అదే ఉంటాయి, కాకపోతే సిపిఐకి ఏంది అంటే ఆ పదార్థాలు మనం ఏదైతే చూసుకుంటామో అవి మారుతుంటాయి అనమాట. సో మనం కాంపోనెంట్స్, ఇందులో మనం ప్రధానంగా సిపిఐలో ఏం చూసుకుంటాము, ఫుడ్, టొబాకో, హెల్త్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఫ్యూయల్, ఇంకా క్లోతింగ్, ఫుట్వేర్, అట్లాంటివన్నీ మనం సిపిఐ అంటే కన్జ్యూమర్. సో వినియోగదారులు ఉంటారు కానీ వినియోగదారు పదార్థాలు ఉంటాయి కదా, వినియోగదారుడు వాడుకునే పదార్థాలని కన్జ్యూమర్ గూడ్స్ అంటాము. ఆ కన్జ్యూమర్ గూడ్స్ ప్రధానంగా ఉంటాయి. ఆ యొక్క పదార్థాల్లో ఎంత పెరుగుదల అయ్యింది అని చెప్పేది సిపిఐ. నెక్స్ట్ మూడోది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే వీళ్ళు ప్రతి ఇండస్ట్రీస్ నుంచి డేటా కోరుతారండి, ఆ డేటా ఇస్తుంది ప్రతి ఇండస్ట్రీ.
వాళ్ళ యొక్క ధరలు ఎంతగా అమ్ముతున్నారు ఇది అది అంటే టెక్స్టైల్స్ నుంచి నెక్స్ట్ జ్యూట్, పెట్రోలియం, రైల్వే బోర్డు, ఫెర్టిలైజర్, కోల్, షుగర్, సాల్ట్, అట్లాగా అన్ని ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళు డేటాను సేకరించుకొని ఆ డేటా బట్టి ఎంత ఇన్ఫ్లేషన్ అవుతుంది అనేది చూసుకుంటారు. ఏవేవి అవన్నీ అంటే ఏమేమి పరిగణిస్తారు అవన్నీ అవసరం లేదండి, కాకపోతే జస్ట్ ఒక 3 రకాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నట్టు అంటారు. డైలీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మ్యాగజైన్ చెప్పండి సార్ అంటున్నారు శ్రీమన్ రెడ్డి గారు. మనకి ఎకనామిక్ టైమ్స్ అని ఉంటుందండి, అదైతే బాగుంటుంది. లేకపోతే మనకి ఇంటర్నేషనల్గా మీరు ఫాలో అవ్వాలి అంటే ది ఎకానమిస్ట్ అని ఉంటుంది, అది మన హార్డ్ కాపీ మనకు దొరకదు, సబ్స్క్రైబ్ అవ్వాలి, అది బాగుంటుంది ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నట్లయితే. మన దగ్గర ఎకానమిక్ టైమ్స్ బాగానే ఉంటుంది. బిజినెస్, హిందూ వాళ్ళది బిజినెస్ అన్నట్టు ఉంటుంది ఒక న్యూస్ పేపర్, అది బాగానే ఉంటుంది. ఈ 2 బాగానే ఉంటాయండి. కరెంట్ అఫైర్కి సంబంధించి సంథింగ్ అదేనండి నేను ప్లాన్ చేసినట్టే మంత్లీకి సంబంధించి అంటే కోర్ టాపిక్స్, ఫండమెంటల్ టాపిక్స్, ఎగ్జామ్స్లో గ్యారంటీ వచ్చే ఫండమెంటల్ టాపిక్స్ ఉంటాయి. డైలీ ఒక మేజర్గా ఒక 3 హెడ్లైన్స్ అట్లా ఉంటాయి. సో వాటి గురించి కూడా చూస్తున్నా, ప్లాన్ చేస్తున్నా. దీంట్లో ఉన్న ఒకవేళ అదంతా అయితే మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను అండి. ఒకవేళ ఏదైనా క్లారిటీ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటే ఆల్రెడీ నేను ఏమంటాం ఒక మెయిల్ అయితే చాలామంది అడుగుతున్నారు, సో దట్ మనం కాంటాక్ట్లో ఎట్లా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మెయిల్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేశా. ఆ మెయిల్ ఇది పెట్టానండి ప్రస్తుతం అయితే, ఆ ప్లాన్లో ఉన్నా. సో చూద్దాం, నేనేమని పెట్టా, జగన్నాథ్ స్టడీ గ్రూపా సర్కిల్ ఏదో పెట్టా, circle.com.gmail.com @gmail.com. ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఏదైనా ఇంటిమేషన్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే పేరుతో పెట్టాను, జగన్నాథ్ స్టడీ సర్కిల్ అని పెట్టడం, బట్ స్టిల్ యాక్టివ్గా అయితే లేను. సో ఇంకా చూస్తున్నా టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఏదైనా కుదిరితే ఇన్స్టానా ఏదైనా టచ్లో కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తా. ఇంకా ఎట్లా రేపు కూడా ఉంది కాబట్టి, సో మీరైతే వర్రీ అవ్వద్దు. రేపు వెళ్ళే లోపల ఖచ్చితంగా మనం సంహవ్ మీకు ఉండేటట్టు సంహవ్ ఏదో ప్లాన్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఈ 2 ప్లాన్ చేశానండి, ఈ 2 చేశాను యాక్చువల్లీ నిన్న నైటే. మేబీ ఆ తర్వాత ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి మనకి రేపు వెళ్ళే లోపల సంహవ్ ఏదో ఒక ప్లాట్ఫామ్లో అయితే మీకు టచ్ అయ్యే విధంగా మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎందుకంటే లైక్ లాస్ట్ వీక్ నుంచి చాలామంది అడుగుతున్నారు, మరి నేను కొంచెం లెవెల్ ఇచ్చినట్టు అవుతుంది. ఫోన్ నెంబర్ అవన్నీ లైట్ అండి, నేను పెద్దగా వాడనండి అవి ఇవి అన్న. సో బెటర్ అంటే ఫండమెంటల్ మీరంత ఎఫెక్షన్ చూపించినప్పుడు మీ సైడ్ నుంచి, సో దట్ నా సైడ్ నుంచి కూడా నేను మీకు అది సిమిలర్ వేలో రెసిప్రొకేట్ అవ్వాలి కాబట్టి ప్రస్తుతం అయితే ఇది చేసాం. బట్ ప్లాన్ చేసుకుందాం ఇంకా ఏంటంటే లేదు ఇందులో జగన్నాథ్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వీడియోస్ ఇంకా పెట్టడానికి అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం లైవ్ వీడియోస్ పెట్టాలంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి, అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ 1000 సబ్స్క్రైబర్స్ అవన్నీ సాటిస్ఫై అయ్యాక మనం ప్లాన్ చేసుకోవచ్చు సంహవ్. సో ఇంకా అడిషనల్గా వెబ్సైట్, ఇన్స్టా, టెలిగ్రామ్, వాట్సాప్ అవన్నీ చూద్దాం ఇంకా గ్రాడ్యువల్గా. ఇది మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే. ఇప్పుడు మనకి ఇదండి ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇవన్నీ పాయింట్స్ మనం చూసుకోవాలి ఇన్ఫ్లేషన్కి సంబంధించి. కాబట్టి మనమైతే ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. దాంతో ఎకానమీ మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. ఎకానమీ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అసలు ఎకానమిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి, ఎకానమిక్స్కి ఎకానమీకి డిఫరెన్స్ ఏంటి, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి అవన్నీ అంటే ఏంటి, దాని నుంచి మనం ఫిజికల్ పాలసీ, బడ్జెట్, లేటెస్ట్ బడ్జెట్, ఎకానమిక్ సర్వే చూసుకున్నాం. దాని తర్వాత మానిటరీ పాలసీ చూసుకున్నాం, క్యాపిటల్ మార్కెట్ చూసుకున్నాం, మనీ మార్కెట్ చూసుకున్నాం, ట్యాక్సేషన్ చూసుకున్నాం, డైరెక్ట్, ఇండైరెక్ట్, జిఎస్టీ. దాని తర్వాత మనము ఇన్ఫ్లేషన్ చూసుకున్నాం. ఈ మధ్యలో ఇదంతా లాంగ్ జర్నీ అనమాట. సో ఇవంతా కాన్సెప్చువల్ పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ టాపిక్స్లో. సో అంతా మనం మానిటరీ పాలసీ అది చూసుకున్నాం, ఉర్జిత్ పటేల్ రికమెండేషన్స్, బ్యాంకింగ్ దాదాపుగా 12-13 చూసుకున్నాం క్లాసెస్. సో ఇవన్నీ చూసుకున్నాం సక్సెస్ఫుల్గా. మీరు ఏంటంటే ఎకానమీ పైన కాస్త ఇంట్రెస్ట్ పెంచుకోండి, డెఫినెట్ వరకు బెటర్ ఉంటుంది. సో ఒకసారి అయితే మనం బ్రీఫ్ చేసుకుందాం.
పద్మిని గారు బ్రీఫింగ్ సార్ అంటున్నారు, ఇట్స్ బ్రీఫింగ్ టైం అంటున్నారు. ఎక్కడ చాలా పేజెస్ చూసినట్టున్నాము, వస్తూనే ఉన్నాయి అవి. ఓకే, యా లక్ష్మి గారు సార్ మీ కాంటాక్ట్ ఇవ్వండి అన్నారు. లక్ష్మి ఈ లక్ష్మి అనే నేమ్ చూశానండి, లైక్ 5 or 6 times చూసి అడిగారు పాపం చాలాసార్లు. కాంటాక్ట్ నెంబర్ మోస్ట్లీ రేపటికల్లా, అంటే నేను స్టిల్ ఒక టెలిగ్రామ్ లాంటిది ఏదన్నా క్రియేట్ చేయాలి, సో అట్లాంటిది ఏదన్నా రేపు వెళ్ళిపోయే లోపల సమ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తాండి. బై టుమారో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ టు ప్యాసివ్ అండి, కాంటాక్ట్ కూడా ప్యాసివ్ కాంటాక్ట్. యా సుమన్ గారు అంటున్నారు సార్ 1 group క్రియేట్ చేయండి సార్ మీరు. అదేనండి, రేపటికి టెలిగ్రామ్లో అన్నా ఏదైనా సమ్వేర్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్లో అన్న గ్రూప్ మోస్ట్లీ నేను క్రియేట్ చేస్తాను. అది ఓన్లీ ఏంటంటే ప్యాసివ్గా, ఓన్లీ అంటే మీరు ఎట్లా ఇన్ జనరల్గా ఆల్రెడీ మీరు కమెంట్స్లో చాలాసార్లు పెట్టారు కదా, గ్రూప్స్ చేసుకుంటున్నాము, డిస్కస్ చేసుకుంటారు, అవన్నీ జనరల్గా మీ గ్రూప్స్లో చేసుకోండి. మన గ్రూప్లో ఏంటి అంటే మోస్ట్లీ అంటే కమ్యూనికేషన్ లైజ్ ఉండేటట్టు, ఇన్ జనరల్ చాట్లా కాకుండా ఎనీ సమ్ కమ్యూనికేషన్స్ ఉండేటట్టు గ్రూప్ అయితే పెడదాం, అంటే 2-way కమ్యూనికేషన్స్ కోసం. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, అంటే ధరలు పెరగాలి, జనరల్గా దాదాపుగా అన్ని వస్తు సేవల్లో ధరలు పెరగాలి, దీర్ఘకాలికంగా పెరగాలి, దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము. ఇన్ఫ్లేషన్లో 3 ఉంటాయి. క్రీపింగ్ అంటే ప్రాకుతూ వెళ్ళే ఇన్ఫ్లేషన్ స్లో ఇన్ఫ్లేషన్ అంటాం, పరిగెడుతూ వెళ్ళేదాన్ని గ్యాలపింగ్ అంటాం, బీభత్సంగా పెరిగేదాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హైపర్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఆ దేశంలో ఉన్న కేంద్ర బ్యాంకు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోతే ఏర్పడుతుంది. స్క్యూఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా 1 లేదా కొన్ని వస్తువుల యొక్క ధరలు తాత్కాలికంగా పెరిగితే దాన్ని రిలేటివ్ ప్రైస్ ఇంక్రీస్ అంటాం. దాదాపుగా అన్ని వస్తు సేవల ధరలు దీర్ఘకాలికంగా పెరుగుతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది స్క్యూఫ్లేషన్. దీంట్లో ఏంటంటే 1 లేదా కొన్ని వస్తువుల యొక్క ధరలు దీర్ఘకాలికంగా పెరుగుతాయి. భారతదేశంలో మనకి ఇది ఆహార పదార్థాల్లో ఏర్పడుతుంది స్క్యూఫ్లేషన్. ఫిలిప్స్ గారు ఏం చెప్పాడంటే ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాడు విలియం ఫిలిప్స్. 1950s to 1970s వరకు ఇతను చెప్పింది బాగానే నడిచింది, కానీ 1970sలో ఇది నో మోర్ కంటిన్యూ అవ్వలేదు. అప్పుడు ఫ్రైడ్మెన్ అనే అతను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే థీరీకి వచ్చాడు. మనకి ఇన్ఫ్లేషన్ సో గ్రాఫ్ కూడా మనం చూసాం, అంటే ఫిలిప్స్ చెప్పింది ఏంటి, ఫ్రైడ్మెన్ చెప్పింది ఏంటి, ఫిలిప్స్ ఎందుకు అట్లా చెప్పాడు అని చూసుకున్నాం. ఫస్ట్ ఫిలిప్స్ ఎందుకు అట్లా చెప్పాడు అని చూసుకున్నాం, ఫిలిప్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది కూడా మనం చూసుకున్నాం. దాని తర్వాత నైరు అనే కాన్సెప్ట్ చూసుకున్నాం. నైరు అంటే ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతూ ఉంటుంది, కానీ కాస్త లెవెల్ వచ్చాక అంతకన్నా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి ప్రయత్నిస్తే ఇన్ఫ్లేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. ఆ లెవెల్నే మనము నైరు అంటే ఆ నిరుద్యోగిత లెవెల్నే నైరు రేట్ అంటాం. అది 5% అట్లా ఉంటుంటుంది అనమాట. అంతకన్నా ఇన్ఫ్లేషన్ తగ్గించాలనుకుంటే అంతకన్నా నిరుద్యోగత తగ్గించాలనుకుంటే ఇన్ఫ్లేషన్ పైన తీవ్ర ప్రభావం పడుతుంది అని చెప్తుంది నైరు. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎక్కువ వేజెస్ డిమాండ్ చేస్తారు, ఈ వేజెస్ పెంచితే మళ్ళీ అది ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంకా డిమాండ్ చేస్తారు, పెరుగుతుంది. అది రిపీటెడ్ సైకిల్ అనమాట, ఇన్ఫినిటీ లాగా రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంటుంది ఆ సైకిల్. అందుకే అది ధరలు తగ్గినా అంతే, ఇంకా తగ్గుద్దేమని ఆశ చేస్తారు, డిమాండ్ తగ్గుద్ది, ఇంకా తగ్గిస్తాడు, ఇంకా తగ్గుద్ది అనుకుంటారు, ఇంకా తగ్గిస్తాడు. అది కూడా డిఫ్లేషనరీ స్పైరల్ సర్కిల్. అది ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ధరలు పెరుగుతున్నాయి కానీ పెరుగుదల రేట్ ఏదైతే ఉందో ఆ రేటు తగ్గుతుందన్నమాట. ధరలు పెరుగుతున్నాయి కానీ పెరుగుదల రేటు తగ్గుతుంది, దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ధరలు తగ్గడాన్ని మనము డీఫ్లేషన్ అని అంటాము. ధరలు తగ్గుతున్నాయి ఇక్కడ, ఇది మనకి ఇన్ఫ్లేషన్, ఇది డిస్ఇన్ఫ్లేషన్, ఇది డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం దాచుకున్న డబ్బు పైన వాల్యూ కొంత టైం తర్వాత వాల్యూ తగ్గుద్ది, అది యాజ్ ఇఫ్ మనం దాచుకున్న డబ్బు పైన పన్ను పడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అది పడుతుంది అంటే ఇన్ఫ్లేషన్ వల్ల అట్లా వాల్యూ తగ్గుతుంది మనీ, దాన్నే మనం ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటాము. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటంటే ప్రభుత్వాలు మ్యాక్సిమం వేజెస్ ఇంతకన్నా ఎక్కువ ఇవ్వకండి అని ప్రస్తావిస్తే అంతకన్నా ఎక్కువ ఏదైనా కంపెనీస్ ఇస్తే ఎడిషనల్గా ఇస్తున్నాయి కాబట్టి వాటిపైన పన్ను కట్టాలన్నమాట. వాటిని ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటాం ఆ దేశాల్లో. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే 4% ఆర్బీఐ నిర్ణయించుకుంది, +2% అనేది టాలరెన్స్, అంటే అటు ఇటు అన్నట్టు. అందుకని 2 to 6% అనేది హెల్దీ ఇన్ఫ్లేషన్ ఆ రేంజ్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు మనము అంటాము. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే అప్పు తీసుకున్నాడు, అప్పు ఇచ్చినోడు, అప్పు తీసుకున్నాడు. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే అప్పు ఇచ్చినోడికి లాస్, అప్పు తీసుకున్నోడికి లాభం. బ్యాంకులో మనం డబ్బు దాచుకుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే మనం జమ చేసుకున్నోడికి నష్టము, బ్యాంక్ లాభం. బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు
బ్యాంక్ యొక్క అప్పు రేటు అనేది వడ్డీ రేటు, బ్యాంక్ యొక్క వడ్డీ రేటు ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉందనుకోండి మనకు లాభం. బ్యాంక్ యొక్క వడ్డీ రేటు జనరల్గా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువే పెడతారు, కాబట్టి ఎప్పుడు బ్యాంకులకే లాభాలు ఉంటాయి. ఇన్ఫ్లేషన్ రెండు రకాలు, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్. డిమాండ్ బాగా పెరిగితే రేటు పెరిగితే దాన్ని డిమాండ్ పుల్ అంటాం. కాస్ట్ బాగా పెరిగితే, రేట్లు బాగా పెరిగితే దాన్ని కాస్ట్ పుష్ అంటాము. సో ఇండెక్స్ మూడు రకాలు, డబ్ల్యూపీఐ, సిపిఐ, ఐఐపి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఐఐపి. ఎవరు దీన్ని విడుదల చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది? మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. బేస్ ఇయర్ 2011. సో సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు విడుదల చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. డబ్ల్యూపీఐ అయితే వీక్ ఒకసారి రిలీజ్ చేస్తారు, మంత్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. సిపిఐ మంత్కి ఒకసారి, యాన్యువల్కి ఒకసారి. ఐఐపి ఏమో నెలకు ఒకసారి రిలీజ్ చేస్తారు డేటాని. ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్. దీంతో మనకి ఇన్ఫ్లేషన్ అయితే అయ్యింది. మళ్ళీ మనము తిరిగి సాయంత్రం క్లాస్లో కలుసుకుందాం. సాయంత్రం 5 PM షార్ప్, 5 to 6:30 మనకి హిస్టరీ క్లాస్ ఉంటుంది. హిస్టరీలో మనం మొఘల్స్ ఆల్రెడీ అక్బర్ది చూసుకున్నాం, పోస్ట్ అక్బర్ది మనం చూసుకోవాలి. అక్కడ నుంచి మొఘల్స్ అనేది మనం కంటిన్యూ చేసుకుందాం. యా, థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ మరి ఇప్పుడైతే కుదరదండి సతీష్ గారు. ప్లానింగ్ నీతి ఆయోగ్ మనం సమ్వేర్ ఫ్యూచర్లో ఎక్కడన్నా మనం ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి ప్లానింగ్ నీతి ఆయోగ్ ఆ టాపిక్స్ మోస్ట్లీ కుదరదండి. సో ఓకే, మనము దిస్ ఈజ్ ఫర్ ది ఎకానమీ క్లాస్. మనం మళ్ళీ సాయంత్రం 5 PMకి షార్ప్గా హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. యా ఓకే, థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ మనం సాయంత్రం 5 PM కలుసుకుందాం.